అందరం లేచి నిలబడి దేవుని ఆరాధించుకుందాం. సాయంకాల వేళలో మరొక మారు దేవుని పరిశుద్ధ స్థలంలోనికి వచ్చిన మనందరం ధన్యులు. ఉదయకాల సమయమే మన మందిరాల్లో దేవుణ్ణి ఆరాధించిన మనం మరొకసారి ఈ సాయంకాల సమయం ప్రభు సన్నిధానంలో ఉండుటకు, పరిశుద్ధ గ్రంథ లేఖనాలను ధ్యానించడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప భాగ్యమును బట్టి ఆయనను స్తుతిస్తూ మహిమపరుస్తూ రోమా పత్రిక 2వ భాగములో లోతైన విషయాల ద్వారా ప్రభు మనతో మాట్లాడునట్లు ఆత్మ తండ్రి సహాయం కొరకు వేడుకుందాం. ఈ పరిశుద్ధ గ్రంథమును ఆయన ఆత్మ ద్వారా లిఖింపజేయబడింది. దైవజనులు ఆత్మావేశులై దైవావేశము కలిగి లేఖనాలను బోధించుటకు మనమందరము సిద్ధపరచబడిన హృదయాలతో దేవుని మాటలు వినడానికి, మన హృదయాలను సరిచేసుకుంటూ జ్ఞానమును నేర్చుకొని అనేక చోట్ల మరలా తిరిగి బోధించే శక్తిని పొందుకున్నట్టుకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ఈ సాయంకాల సమయాన్ని దేవుడు మనందరికి అనుగ్రహించినందుకు 2 చేతులు పైకెత్తుతూ ఆయన నామాన్ని స్తుతించుదాం. ఎక్కడో ఉండవలసిన మనమందరము ఈ సాయంకాల వేళలో ప్రభు పాదముల చెంత ఉన్నాం. మనకిచ్చినటువంటి ఆరోగ్యమును బట్టి, ఆయన సన్నిధానములో ఆయనను స్తుతించి మహిమపరిచే భాగ్యమును ప్రభు మనకు అనుగ్రహించినందుకు దేవాది దేవుణ్ణి స్తుతింపవలసిన వారమై ఉన్నాం. ఆయన ఒక్క క్షణం మనల్ని మర్చిపోయి ఉంటే మనము ఏమైపోయేవారమో తెలియదు. మనల్ని గుర్తు చేసుకొని, మనల్ని జ్ఞాపకములో ఉంచుకుంటూ, మనల్ని నిత్యము కాపాడుతున్న మన తండ్రి కొరకు మనం ఈ స్థలంలోనికి వచ్చాం. ఆయన మాటలు మనల్ని బలపరుస్తాయి. ఆయన మాటలు మనల్ని జీవింపజేస్తాయి. లోతైన ఉపదేశమును, లోతైన మర్మయుక్తమైన సంగతులను మనం నేర్చుకోవాలంటే ఆత్మ తండ్రి సహాయం మనకు అవసరం. నోరు తెరిచి ప్రతి ఒక్కరం, ఆత్మదేవా, లోతైన విషయాలు అయా, లోకము పుట్టినది మొదలుకొని మరుగై ఉన్న అనేక సంగతులను మీరు మాకు ఈ యొక్క రాత్రికాల సమయంలో బోధించండి. దైవజనుల హృదయంలో ఉంచిన భారమును, వారి నోటి మాటలను పరిశుద్ధపరచండి. వారి వాక్కుల ద్వారా నాయనా మేమందరము బలపరచబడుటకు సహాయం చేయండి. వారి నోటిని మీరు ముట్టండి ప్రభువా, ఆత్మశక్తితో నింపండి తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరము ఈ విధంగా ప్రార్థిస్తూ ప్రభు సన్నిధానములో ఆయనను స్తుతిస్తూ మనం ఒక సిద్ధపాటులోనికి వద్దాం. ఈ రాత్రి దేవుడు మనందరితో మాట్లాడును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ పాట పాడుతూ ప్రభువును గణపరుస్తూ ఆయన వాక్యము కొరకు మన హృదయాన్ని, మనల్ని మనం సిద్ధపరచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. సర్వకృపానిధివి, సంపదల గనివి, సర్వకృపానిధివి, సంపదల గనివి, సకలము 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 చేయగల నీవైపేనా కన్నులెత్తి చూచెదా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. నీవు నాకుండగా, నీవే నా అండగా, నీవు నాకుండగా, నీవే నా అండగా, నీవేనా 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 ఆత్మదాహము తీర్చిన, వెంబడించిన బండవు. కలవరపడినే
కొండల వైపు నా కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. నిత్యము కదలని సియోను కొండపై, నిత్యము కదలని సియోను కొండపై, యేసయ్యా 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 నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. యేసయ్యా మీకు వందనాలు. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, సహాయం ఎక్కడి నుండి వచ్చునని భక్తుడు అడిగినట్లుగా అయ్యా, కొండల తట్టు కన్నులెత్తడం వలన మాకు సహాయం దొరకదు గాని మీ వైపే కన్నులెత్తి చూస్తున్నాం ప్రభువా. సహాయం నీ నుండే దొరుకుతున్నది రాయన. మా సహాయకుడవు అయ్యా, మాకు సమస్తమును సమకూర్చే దేవుడవు, నీకు వందనాలయ్యా. ఈ రాత్రి నాయన నీ వాక్కుల కొరకు వచ్చిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. లోకమంతా నాయన వేరొక ఆలోచనలో ఉండి ఉండొచ్చు గాని మేము నీ సన్నిధిలోనికి వచ్చాం ప్రభువా. నీ వద్ద ఏమైనా దొరుకుతుందని వచ్చాము తండ్రి. నీ వాక్కుల చేత మాతో మాట్లాడండి అయ్యా. లోతైన ఉపదేశంలోనికి మమ్మల్ని నడిపించండి ప్రభా. ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దామా. ప్రార్థన పూర్వకంగా మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్యా మాతో మాట్లాడండి అయ్యా. పరిశుద్ధాత్మ తండ్రి ఈ స్థలములోనికి రండి ప్రభువా. వినగలిగే చెవులు గ్రహించే మనసు మా అందరికి దయచేయండి తండ్రి. ఆత్మదేవా, లోతైన ఉపదేశములు మీరు మాకు దయచేయండి ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మిక్కిలి ప్రేమ కనికరము కలిగిన తండ్రి, మరొక సాయంకాల సమయంను మాకిచ్చి నాయన రోమా పత్రికలోని 2వ భాగము ద్వారా మీరు ఈ రాత్రి మాతో మాట్లాడనై ఉన్నారు. మమ్మల్ని అందరినీ ఈ స్థలంలోనికి సమకూర్చినందుకు మరొకసారి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి లోతైన మాటల ద్వారా మీరు మాతో మాట్లాడండి. దైవజనులకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, వారిని నడిపించిన విధమును బట్టి వందనాలు ప్రభువా. ఈ రాత్రి అయా మీ సేవకుణ్ణి మీ సిలువ చాటును మరుగు చేసుకొని మీ ముఖాంతరములో నుంచి అయా దైవజనుల ద్వారా మాతో మాట్లాడండి. మా స్థితిగతులను మాకు తెలియజేయండి. మేము ఇంకెక్కడ బలహీనులమై ఉన్నామో ఆ స్థితిలో బలము కలిగి నీ సేవలో ఇంకా వాడబడుటకు, శక్తి కలిగి నిలబడుటకు మీ సహాయం మాకు దయచేయమని అయా ప్రతి ఆటంకాలను అయా యేసు నామములో దూరపరచమని బతిమాలుచున్నాం. మీ శక్తిని, మీ బలమును, నీ కార్యములను ఈ స్థలములో మేము చూచుదుముగాక. నీ గొప్ప కృపలో మమ్మల్ని అందరినీ బలపరిచి అయా నీ వాక్కులను విలగలిగే చెవులు గ్రహించే మనస్సు మా అందరికి దయచేయమని అయా సౌండ్ సిస్టమ్ అంతటిని అయా పవర్ని సమస్తమును మీ స్వాధీనములు ఉంచుకొని మీరే మా అందరితో మాట్లాడమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ఈ స్తుతి ఆరాధన ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. దేవుని యొక్క మాటలను మనం విందాం.
ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి యొక్క వారమును తండ్రి మనకు అనుగ్రహించి రోమా పత్రమును ధ్యానించడం కొరకే చిన్న మందగా వచ్చి ఉన్నాం. నేను ముందే చెప్పాను, రోమా పత్రిక అంత ఈజీ పత్రిక కాదు. అది ఇట్ రిక్వైర్స్ మచ్ అటెన్షన్, మచ్ ఇంకల్కేషన్. అంత సాధారణంగా అర్థమయ్యే పత్రిక కాదు. స్ట్రెంగ్త్ రాను రాను వీక్కిపోతుంది. ఈ స్ట్రెంగ్త్ మీద నేను పత్రికను చెప్పాలన్నా కూడా నాకు మనసు అంగీకరించడం లేదు. నిజం చెప్పాలంటే ఎందుకు మీకు అంగీకరించడం లేదని మీరు అడగొచ్చున్నాను. ఇప్పుడు దానికే నేను సమాధానాలు చెప్తాను. ఇంత కష్టపడి పాపం క్రూ మెంబర్స్ అందరూ కూడా నోటీసులు పెట్టి వాట్సాప్ అప్లికేషన్లో రండి రండి అని, ఇక్కడికి వచ్చాక కూడా జస్ట్ 10 minutes బిఫోర్ కూడా పెద్దలందరూ పెడుతున్నారు, బైబిల్ స్టడీ ఆరంభమైన త్వరగా రండి అని. రవి గారు అయితే పాపం ఎంత కష్టపడాలో అంత కష్టపడుతున్నారు. సుఖమే ఉంది when the persons are not having interest. నేను మళ్ళీ చెప్తున్నానండి, నాకే వారమంతా చదువుతుంటాను. నేను వారమంతా 6 days, మీరు నమ్మండి నమ్మకండి, ఒక్క రోమియో పత్రికని వారం రోజులు చదువుతూ ఉంటాను. ఎన్నిసార్లు చదువుతానో నాకే అర్థం కాదు. ఈ పత్రికను మనం నేర్చుకోవాలని ఆలోచిస్తున్నాం. అందులో సెకండ్ అండ్ థర్డ్ డైమెన్షన్లో మనం నేర్చుకోవాలి. కారణాలు తెలియదు కానీ అలసత్వము వలన రాలేకపోతున్నారని నేను అనుకుంటున్నాను. సరే, ఇప్పుడు ఈ పత్రికను ఎలా ధ్యానించాలో, ఏమి తెలుసుకోవాలో సబ్జెక్ట్లోకి వెళ్ళటం లేదు. ఎందుకు మీరు తెలుసుకోలేకపోతున్నారో, ఇందులో ఉన్న అతి శ్రేష్టమైన విషయాలు ఏమిటో నేను మీకు చెప్పబోతున్నాను. అందరం ప్రార్థన చేద్దాం. మహోన్నతుడ పరిశుద్ధుడ పలుకుతుంది మీ బంగారు పాదం చెంతకు రోమపత్రికను ధ్యానించడం కొరకే వచ్చిన మాకు ఈ పత్రికను ఎందుకు ధ్యానించాలి, ఎలా ధ్యానించాలి, ఏ విధంగా ధ్యానించాలి అనే విషయాలతో మీరు మాతో మాట్లాడండి. మేము వాటిని తెలుసుకొని నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. నాకు అర్థం కావటం లేదు. రోమా పత్రికను ఎలా ధ్యానించాలో మీరు మాకు మరొక మారు చెప్పమని యేసయ్య పరిశుద్ధ నామములో వినంతు వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. జాగ్రత్తగా వినండి. ఈ పత్రికలు 16 అధ్యాయాలు ఉన్నాయి. ప్రతి అధ్యాయము ఒక విశిష్టమైనటువంటి అధ్యాయం. మనము పైనే చదువుతున్నాం, పైనే ఉంటున్నాం, పైనే వెళ్ళిపోతున్నాం. పోయిన వారం ఒకే అధ్యాయానికి ఒక 1.5 hour టైం తీసుకున్నాం. టైం పెట్టుకున్నాను. 1వ అధ్యాయంలో పౌలు గారు రోమాలో ఉన్నటువంటి యూదులకు, యూదేతరులకు, రోమాలో ఉన్న వారందరూ కూడా రక్షణ పొందిన వారు కారు. యూదులు కూడా ధర్మశాస్త్రమును పట్టుకొని రక్షణ పొందని వారు ఉన్నారు. ఓవరాల్ గా చెప్పాలంటే రక్షణను గురించి వినని వారు, వారికి రాయడం మొదలుపెట్టాడు. చాలా టఫ్, మనం అనుకున్నంత ఈజీగా కాదు. రక్షణ లేని వారికి, రక్షణ అంటే ఏంటో తెలియని వారికి, యూద మత ప్రవిష్టులు ధర్మశాస్త్రమును పట్టుకొని జీవించే వారికి
సున్నతి సంబంధులకు రక్షణ గురించి చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరో కాదు, ఆయన దేవుని ప్రతిరూపం అని చెప్పాలి. నమ్మరు, ఇప్పటికే నమ్మట్లేదు, అప్పుడు ఎందుకు నమ్ముతారు? దేవుడు యేసయ్య అంటే బట్టలు చింపుకునే వాళ్ళు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు చెప్పాలి. రక్షణ అనే మాట ఏంటో కొత్తగా చెప్తున్నాడు ఏమిటి? సున్నతి గురించి పెద్దగా పట్టించుకోనక్కర్లేదు అంటాడు ఏమిటి? ఈ పీరియడ్ లో, ఈ జంక్షన్ లో ఆయన 16 అధ్యాయాలు రాస్తున్నాడు. మొట్టమొదటిగా ఆయన రక్షణ గురించి చెప్పాడు. దేని గురించి చెప్పాడు? రక్షణ. యూదులే కానీ, యూదేతరులే అన్యులే కానీ, ఇస్లాం పీపుల్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, రక్షణ అనేది ఒకటి ఉన్నది. ఆ రక్షణ లేకపోతే పరలోకం అనేది ఒకటి ఉన్నది, అందులోనికి మనం వెళ్ళలేము అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంతవరకు పరలోకం గురించి కానీ, రక్షణ గురించి కానీ, యేసయ్యను గురించి కానీ తెలిసిన వాళ్ళు లేరు. అటువంటి క్రిటికల్ సిచ్యువేషన్ లో ఈ పత్రికను రాస్తున్నాడు. అందుకే 1వ అధ్యాయం అంతా కూడా నేను చెప్పాను, మరలా చెప్పనక్కర్లేదు. రక్షణ పొందాలి అంటే ఏమి చేయనక్కర్లేదు, మీకు విశ్వాసం ఉంటే చాలు రక్షణ పొందుతారు అని చెప్పాడు. చాప్టర్ 1లో అన్నది ఏమిటంటే, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఫెయిత్ మీకు రక్షణ వస్తుంది. 1వ అధ్యాయం 16వ వచనంలో అన్నాడు. ఈనాడు అదే ప్రశ్న వేసుకుంటే, నాకు రక్షణ ఎలా వస్తుందంటే, నీకు నమ్మకము, విశ్వాసము ప్రభువునందు, యేసయ్య నందు ఉండి నీవు ఆయన నమ్మితే నీకు రక్షణ వస్తుంది అన్నాడు. సరే, ఇప్పుడు యేసయ్య దేవుడా కాదా, క్రితంలో ఏ భాగం పక్కకు ఉంచండి, అవన్నీ పక్కకు ఉంచండి. యేసయ్యను నమ్మండి, దేవుణ్ణి నమ్మండి, విశ్వసించండి, రక్షణ ఇస్తాడని నమ్మితే మీకు రక్షణ వస్తుంది అని చెప్పాడు. అని చెప్పి ఈ విశ్వాసాన్ని పక్కకు పెట్టి అన్య దేవతలను కానీ లేకపోతే సృష్టిని కానీ మీరు మొక్కినంత మాత్రాన మీకు రక్షణ రాదు. 21వ వచనం నుండి 25వ వచనం వరకు కూడా సృష్టికర్తను లేక రక్షణ తండ్రిని వదిలిపెట్టి మీరు ఈ సృష్టమును పూజిస్తే మాత్రం రక్షణ రాదు. మీలో కూడా, అనగా ఆ రోజులలో ఈ రోజులలో కూడా ఈ విశ్వాసమును వదిలివేసి, రక్షణను వదిలివేసి మన మానాన మనం బ్రతుకుతున్నాము. అనగా హోమోసెక్సువల్ గా మారి మగవాళ్ళని పెళ్లి చేసుకొని, స్త్రీలు స్త్రీలను పెళ్లి చేసుకొని జీవించడం మొదలు పెట్టారు. ఇది 26వ వచనము 27వ వచనంలో కూడా చెప్పారు. అది తప్పు, సృష్టి ధర్మము కాదు. స్త్రీ కొరకు పురుషుని, పురుషుని కొరకు స్త్రీని సృష్టించాడే తప్ప మగవారు పెళ్లి చేసుకొని సాధించేది ఏమీ ఉండదు. ఆడపిల్లని చేసుకొని సాధించేది ఏమీ ఉండదు. వీరికి పిల్లలు కలగరు, వారికి పిల్లలు కలగరు. వారు ఎందుకు చేసుకుంటున్నారో మరి ఎవరికి తెలుసో నాకైతే తెలియదు. ఈనాడు ప్రపంచం అంతటా కూడా ఈ పెళ్లిళ్లను కూడా యాక్సెప్ట్ చేసి పరిశుద్ధ సంఘాలలో పరిశుద్ధాలయాలని చెప్పి పెళ్లిళ్ళు చేస్తున్నారు. అది విచారకరం అని 1వ అధ్యాయంలో చెప్పారు. ఇటువంటి వారికి నరకమే లేక శిక్షే ఖరారని తెలిసి కూడా చేస్తున్నారు అని లేఖనం మాట్లాడింది, నేను కాదు. 32వ వచనంలో, 1వ అధ్యాయం 32వ వచనంలో ఏమని ఉంటుంది? వారికి దేవుని యొక్క శిక్ష ఎలా ఉంటుందో బహుగా ఎరిగిన వారై. బహుగా చదువుతారా? మనకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండియు వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. ఎంత విచారకరం అండి. ఎట్టి కార్యములు పైన చెప్పినాయి. స్త్రీలను స్త్రీలు చేసుకోవడం, పురుషులు చేసుకోవడం, విచ్చలవిడిగా తిరగడం,
తెలుసు తండ్రి యొక్క ఉగ్రత వస్తుందని తెలిసి కూడా వాటిని ఎంకరేజ్ చేస్తున్నారు, ఎంటర్టైన్ చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. కనుక రక్షణ వచ్చిన తర్వాత, రక్షణ ఎలా ఉంటుందో తెలిసిన తర్వాత, సృష్టికర్త ఎవరో తెలిసి ఆయనను వదిలివేసి ఈ జీవితాన్ని ఆరంభించిన వారి స్థితి ఎలా ఉంటుందో నేను చెప్పడం దేనికి, మీకే అర్థమవుతుందని ముగించాడు. ఇంతవరకు అర్థమైంది అనుకుంటా. ఇక 2వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఏమన్నాడంటే, ఓ తీర్పు తీర్చు మనుష్యుడా, నీవు ఎవరెవని తీర్పు తీర్చుచున్నావు? నీవు తీర్పు తీర్చే పనులనే నీవు చేస్తున్నావు. నేను తెలుగులో అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. కనుక ఎందుకు సాహసిస్తున్నావు? నిజంగా చెప్పాలంటే ఈనాడు ఎవరన్నా ఒక స్త్రీ, ఒక పురుషుడు వ్యభిచారంలో పట్టుబడితే తీర్పు తీర్చడానికి పెద్దలు ఎవరంటే మనమే. ఎగేసుకుంటూ పరిగెత్తాం. ఎవరెవరంటే వీళ్ళు పెద్ద శుద్ధ పూసలైనట్టు వాళ్ళని నిలబెట్టి నువ్వా నువ్వా అని. వీళ్ళకి అవకాశం దొరకలేదు, వాళ్ళకి అవకాశం దొరికింది, అంతే తేడా. అదే మాట అక్కడ మాట్లాడుతుంది. నీవు తీర్పు తీర్చడానికి ఎందుకు సాహసిస్తున్నావు? నీ స్థితి నువ్వు తెలుసుకోలేకపోతున్నావు ఎందుకు? నీలో వ్యభిచార ప్రవృత్తి లేదా? దొంగతనం చేసే ప్రవృత్తి లేదా? ఇవన్నీ ఉండే నువ్వు తీర్పు తీర్చడానికి ఎందుకు పరిగెత్తుతున్నావు? తప్పని నీకు తెలియదా అన్నాడు 2వ అధ్యాయం 1వ వచనంలో. ఇక్కడ నాకు ఒకటి గుర్తుకొస్తుంది ఏంటంటే, యోహాను సువార్త 8వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధాలయంలో కూర్చొని బోధించుచుండగా కొందరు, ఒకసారి చదువుతారా? శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి. ఆగుదాం. ఎవరు వాళ్ళు? శాస్త్రులు, పరిసయ్యులు. అబ్బా, ధర్మశాస్త్రమును బాగా అటు ఇటు తిరిగేసిన వాళ్ళు ఒక వ్యభిచారంలో ఒక స్త్రీని, ఒక పురుషుని పట్టుకొని యేసయ్య దగ్గరికి వచ్చారు. దేనికి? తీర్పు తీర్చమని. అప్పుడు యేసయ్య ఇదే మాట పలికాడు అక్కడ, మీరు తీర్పు తీస్తారా? తీర్చండి. మీరు ఎప్పుడు ఇటువంటి పనులు చేయలేదని మీకు నిజంగా నమ్మకం ఉంటే రాయెత్తేయండి అన్నాడు. అంతే, వెళ్ళిపోయారు. నిజంగా గుండె మీద చేసుకోండి. అవకాశం దొరకక ఇలా కూర్చున్నాం, కానీ అవకాశం దొరికితే మనం అందరం అదే బాధ, అందులో డౌట్ ఏ లేదు. అందుకే తీర్పు తీర్చకండి అన్నాడు. సాహసిస్తున్నారు అన్నాడు. తీర్పు తీర్చడం కాదు కావాల్సింది, 4వ వచనంలో మాట కావాలి అన్నాడు. ఏమిటి 4వ వచనంలో? దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక. ఆగుదాం. ఇది తీర్పు తీర్చడానికి మీ చేతులను బైబిల్ అది పట్టుకోండి, మంచిది పాస్టర్ గారు. ఇంకా నంబర్ ఆఫ్ రిఫరెన్సెస్ ఇస్తాను, చదివిస్తాను. ఏదో నేను చెప్పుకుంటే స్టోరీ లేకపోతే స్టోరీ లాగానే ఉంటుంది. తీర్పు తీర్చడానికి నిన్ను నన్ను పిలవటంలా. అసలు దేవుడు ఎందుకు ఈ పనులు చేస్తున్నాడంటే మారు మనసు పొందాలని. చూసారు, మొదలు పెట్టాడు. అసలు న్యూ టెస్టిమెంట్ ఈజ్ నథింగ్ బట్ మెటానోయా, మారు మనసు. అది మనం పట్టించుకోం. తీర్పు తీర్చడానికి ఉన్న ఉత్సుకత మారు మనసుకి ఎందుకు ఉండటం లేదు? అసలు దేవుడు నిన్ను 2026 వరకు నడిపించాడంటే నీవు మారు మనసు పొందుతావేమో అని నడిపించాడు. పొందట్లా. చదవండి, అంటే కంటిన్యూ చేయండి. ఎక్కడైతే ఆపారు అక్కడి నుంచి. ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? చూడండి, మారు మనసు పొందకుండగా ఆయన మన ఎడలో చూసి చూడనట్టుగా ఉంటున్నాడు కనుక ఆయన జీవించవచ్చు, తీర్పులు తీర్చుకుంటూ బ్రతకొచ్చు అని అనుకుంటున్నావేమో 6వ వచనంలో ఏమంటున్నాడు? ఆయన ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. ఆగుదాం. అనుకుంటున్నావేమో నువ్వు చేసే ప్రతి చెత్త పనికి తీర్పు తీర్చబోతున్నాడు. కంటిన్యూగా ఉందండి సబ్జెక్టు. నేను ఏ మాట వదిలేసి చెప్పాలనో మీరే చెప్పండి. సబ్జెక్ట్ కంటిన్యూగా ఉంది, దారం లాగా సాగుతుంది.
ఏ ఒక్క ముక్క వదిలిపెట్టి చెప్పినా నేను రోమపత్రికని జస్టిఫై చేసినట్టు కాదు. ఎన్ని సంవత్సరాలు మారు మనసు పొందకుండా కూర్చుంటారు? ఎన్ని సంవత్సరాలు మీరు క్రైస్తవుని అని చెప్పి తిరుగుతారు? మీలో విశ్వాసము లేదు, మారు మనసు లేదు, ఎందుకు బ్రతుకుతున్నామో తెలియదు, ఎన్ని సంవత్సరాలు రోల్ చేస్తున్నామో కూడా తెలియదు అని మొదలు పెట్టాడు. మర్చిపోతున్నారు మీరు, తీర్పు ఉన్నది. ప్రకటన గ్రంథం 20:12-13 అక్కడ ఏమని ఉంటుంది తెలుసా? అంతటా కొద్దివారేమి గొప్పవారేమి దేవుని తీర్పు సింహాసనం ఎదుట నిలబడి ఉన్నారు. అప్పుడు గ్రంథములు విప్పబడెను. అప్పుడు మనం చేసిన ప్రతి చెత్త పని అక్కడ రికార్డ్ అయి ఉన్నది. దాని ప్రకారంగా తీర్పు తీర్చబడుతుంది. మనం ఏ మాత్రం ఇవన్నీ నిజమేనా అనుకొని జీవిస్తున్నాం. వన్ డే ఈజ్ దేర్ అని అప్పుడే రాశాడు ఆయన. ఒక చక్కటి మాట అంటాడు, 2:11 ఏమంటాడో తెలుసా? దేవునికి పక్షపాతము లేదు. ఏమన్నాడు? దేవునికి పక్షపాతము లేదు. చాలు. ఈయన నాకు బాగా తెలిసినోడు, ఈ 19 మంది రాజుల్లో ఈయన ఒక రాజు అనుకుంటా, ఓహో ఈయన యూదుల రాజులు అనుకుంటా, ఈయన ఇజ్రాయెల్ రాజులు అనుకుంటా. నువ్వు రాజేక ఏమైనాక పక్షపాతము లేదు, పక్షపాతము లేదు. మొదటి పేతురు పత్రిక 1:17 పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి. అవుదా? ఎన్నున్నాయో చెప్పాలంటే పొలాలు ఉన్నాయి. పక్షపాతం లేనివాడు. అసలు నిజంగా సరిగ్గా వింటూ సరిగ్గా చదివితే మారు మనసు పొందని వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు ఏమి చేసినా 2026లో తప్పు లేదు అని అనిపిస్తుంది. ఎందుకనగా అంతగా వివరిస్తున్నాడు రోమ పత్రికలు. 11వ వచనంలో ఆయనకు పక్షపాతి లేదు అని మొదలుపెట్టి 16వ వచనం వరకు 4 రకాల తీర్పులు ఉన్నాయని చెప్పాడు. ఎన్ని రకాలండి? చెప్పాలందరూ 4 రకాల తీర్పు. ఇప్పుడు ఆ రకాల తీర్పు చెప్తే నాకున్న టైం కూడా అయిపోతుంది. అలా నేను చెప్పాలి, అసలు ఇప్పుడు నేను చెప్పలేను. 4 రకాల తీర్పులు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పాలి, నిజంగా చెప్పాలి. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 రకాల తీర్పులు. మీరు 16వ వచనం చదవండి స్ట్రైట్ గా. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగూ జరుగును. అది రహస్య దినమందు యేసుక్రీస్తు ప్రభువారు సింహాసీనుడై కూర్చొని అందరూ రెండర్రాని పిలిచి తీర్పు తీర్చేప్పుడు ఈలాగు జరుగును. ఏలాగు జరుగును అనగా ఈ 4 రకాల వరకు ప్రకారంగా జరుగును. ఇది మనం ధ్యానించము. ఏదో రకం, ఆ ఫోన్ మోగిన వాళ్ళు ఆఫ్ చేసుకోండి. ఏదో రకంగా ఏదో ఒక డినామినేషన్ లో ఏబిసిడీలు అనే 4 రకాల్లో మనం ఉన్నాం. 1లో ఉన్నామో, 2లో ఉన్నామో, 3లో ఉన్నామో, 4లో ఉన్నామో మీరే తెలుసుకోండి, చదవండి. మనం అయితే ఉన్నాం. చాయిస్ ఈజ్ యువర్స్. పరలోకానికి వెళతారా, నరకానికి వెళతారా, మీ ఇష్టం అని చెప్తున్నాడు 2వ అధ్యాయంలోనే. ఎంత చక్కగా వివరించాడో. నాకు రోమపత్రిక ఇంకా ఎన్నిసార్లు చదివినా, ఇంకెన్నిసార్లు చెప్పినా వినేవాడు ఉంటే చాలు, చెప్పొచ్చు. మనము కూడా ప్రతి ఆదివారం నాడు అధిపతి పరిశుద్ధ స్థలములోనికి వచ్చి ఓహో ఎన్ని విషయాలు చెప్తామో. అది చెయ్యకూడదు, ఇది చెయ్యకూడదు. పరిశుద్ధ బైబిల్ని అనుసరించి తండ్రి ఒప్పుకోడు అని చెప్పే నీవు 21వ వచనంలో ఏమంటున్నాడు? ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా? చాలు. ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు ఇస్తున్నావే, నీకు నువ్వు బోధించుకోవా? చెప్పడానికేనా? బైబిల్ చెప్పడానికైనా, పాటించడానికి కాదా?
అసలు స్టాటిస్టిక్స్ తీస్తే వద్దులే, బయట ఉన్న వాళ్ళకంటే పరిశుద్ధ స్థలంలో తిరిగే వాళ్ళు ఎక్కువగా వ్యభిచారాలు చేస్తున్నారు. మన ఈ మధ్య ఒక ఆ, ఇద్దరు వ్యక్తుల గురించి నేను వైరల్ అవుతున్న చూశాను. ఉట్టిగా పేరే చెప్తాను, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఒక అమ్మాయి ఉంది పాపం. ఆ అమ్మాయి పేరు మహిమ కుమారి. ఏం పేరండి? ఆవిడని ఒక పాస్టర్ గారు నన్ను మోసం చేశాడు అని ఆవిడ పాపం బయటకు వచ్చింది. ఇందులో న్యాయం ఏంటో మళ్ళీ ముందే చెప్తాను. తీర్పు తీర్చడానికి మనం ఎవరం కాదు. ఏ పాస్టర్ గారు నాకు అన్యాయం చేశారో ఆ పాస్టర్ గారి పేరు ఏం పేరు తెలుసా? ప్రభు కుమార్. పాస్టర్ గారి పేరు ఏంటండి? నన్ను ప్రేమించి మోసం చేశాడని చెప్పి ఆవిడ పేరు ఏంటండి? మహిమ కుమారి. ఇందులో నిజం ఎంత ఉందో అబద్ధం ఎంత ఉందో నాకు తెలియదు. ఆ విషయం నాకు అవసరం లేదు. కానీ ఇది ఎంత విచారకరము చెప్పండి. విచారకరమా కాదా చెప్పండి. ఇవి అన్యుల చేతికో అవిశ్వాసుల చేతికో వెళ్ళినప్పుడు ఇవి నిజాలని అంటల్లా. ఆ ఫోన్ అని దయచేసి మీరు కుమార్ గారు మన మధ్యలో డిస్టర్బెన్స్ గా ఉంటుంది కనుక నొక్కేయండి, ఫ్లైట్ మోడ్ లో పెట్టేయండి. ఏదో కుంటుకుంటూ నడుస్తుంది అసలే ట్రైన్. మళ్ళీ ఇందులో సౌండ్లు. నేను అనేది ఏంటంటే ఆ ఛాన్స్ రానివ్వకండి దయచేసి. మడత మచ్చ రానివ్వకండి. నేను మళ్ళీ మొదటి నుంచి చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను, ఎప్పుడు చెప్తాను. నీవు ఆగలేకపోతే ఈ బైబిల్ని పక్కకు పెట్టి బయట తిరగండి, తప్పే ఉంది. పేరుకి ప్రభు కుమార్ అని, దావీదని, ఏలియా అని, పౌలని, మహిమ కుమారి అని, మరియమ్మ అని పేర్లు పెట్టుకొని ఇలా పేపర్లకు ఎక్కినప్పుడు, రోడ్డుకి ఎక్కినప్పుడు అది మనకే అవమానకరము. అందుకంటే వేరే ఏం లేదు. ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు నేను. అందులో పాపం నిజాయితీ పరులేమో నాకు తెలియదు. స్త్రీ నిజాయితీ పరురాలై ఉండొచ్చు, లేక ఆ దైవజనుడు నిజాయితీ పరుడేమో నాకు తెలియదు. కానీ ఇలా రోడ్డుకు రాకూడదు. స్మెల్ అనేది బయటికి వెళ్ళకూడదు. గమనిస్తున్నారు అనుకుంటున్నాను. పరిశుద్ధాలయంలో ఇటువంటి మాటలు రాకూడదు. అందులో దైవజనుడి మీద నింద రాకూడదు. అందుకే ఇందాక వాడాడు, బోధించుచున్న నీవు నీ క్రియలు ఎలా ఉన్నాయో చూసుకో. నేను ఊరిని అనలే. దాకా మాట్లాడింది 24వ వచనాన్ని అన్నాను. చదవండి. వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే గదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది. అది పేర్లు చూస్తేనేమో దేవుని పేర్లు, మహిమ, ప్రభు, దావీదు, ఏలియా, ఫిలిప్పు, తోమా. డీడ్స్ చూస్తేనేమో దావీదు గారిని జైల్లో వేశారు, ఫిలిప్ గారు ఏమన్నా మర్డర్ చేశారు. ఏంటండి ఇది? ఎవరిని దూషిస్తున్నాం మనం? ఎవరి నామమును దూషింపబడేలా చేస్తున్నాం చెప్పండి? దేవుని. అందుకే మారు మనసు పొందమని చెప్పాడు పౌలు గారు. చెప్తున్నది అది. ఇవన్నీ జరగకూడదంటే నువ్వు నిజంగా మారు మనసు పొందు. పుట్టుటి మారు మనసులు కాదు. ఇటువంటి బయటికి రాకూడదు, రావడానికి వీలు లేదు. నిన్ను బట్టే కదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషించబడుతున్నది. ఒకప్పుడు జీవితము ఎలా జీవించామో అయిపోయింది. అది స్టాప్. అని అక్కడికి ఆకుండా యూదులను పట్టుకున్నాడు. అప్పుడు యూదులారా, మీరు సున్నతి పొందానని అనుకుంటున్నారు, కానీ మీరు సున్నతి పొంది వ్యభిచారం చేస్తుంది సున్నతి ఉన్నట్ట చెప్పండి? సున్నతి పొందితే వ్యభిచారం చేయమనా? సున్నతి పొందిన వారు దొంగతనం చేయమనా? సున్నతి పొందిన వారు అబద్ధం ఆడొచ్చనా?
కాదు. హృదయ సంబంధమైన సున్నతి అనగా ఇవేమీ చేయకుండగా నువ్వు నిజంగా సున్నతి పొందిన వానిగా ఉండాలంటే దేవుని కట్టడలను నువ్వు పాటిస్తావు అని చెప్పడానికి ప్రయత్నం చేశాడు. అదే మాటను ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 25వ వచనంలో కూడా అన్నాడు. హృదయ సంబంధమైన సున్నతి నిజమైన సున్నతి, హృదయ సంబంధము కాని సున్నతి అది నిజ సున్నతి కాదు. ఇదా 2వ అధ్యాయాన్ని ఆపాడు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. విశ్వాస సంబంధులు మారు మనసు పొందిన తర్వాత పొందినటువంటి ఆ గొప్ప బహుమానమును లేక పదార్థమును, అదొక గొప్ప పదార్థము. మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్న వారు పొందినటువంటి పదం చాలా బాగా నాకు నచ్చింది. నాకు బాగా నచ్చింది. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చదువుతారా? నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును. ఆగండి, మన చేతికి ఇచ్చినటువంటి పదార్థం ఏదనుకుంటున్నారు? మారు మనసు సంబంధమైన రక్షణతో కూడినటువంటి నీ జీవిత విధానము, దాని పదార్థం అన్నాడు అక్కడ. ప్రతి లేఖనాన్ని బాగా ధ్యానిస్తే అన్ని బయటకు వస్తాయండి. అదేదో పదార్థంలే, మనకు సంబంధం కాదనుకుంటాం మనం. కాదు. 2వ అధ్యాయంలో చెప్పింది ఏమిటంటే తీర్పున్నదన్న సంగతిని మర్చిపోకండి అన్నాడు. ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మొదటి అధ్యాయంలో తెలుసుకున్నది ఏంటంటే బాప్తిస్మం ఏంటో తెలుసుకున్నాం, మారు మనసు ఏంటో తెలుసుకున్నాం, రక్షణ ఏంటో తెలుసుకున్నాం. 2వ అధ్యాయంలోకి వచ్చేసరికి తెలుసుకున్నది ఏంటంటే తొందరపడకుండా, ఎక్కడికో పరిగెత్తి తీర్పులు తీర్చకుండా నీకు నీవు ఎలా ఉన్నావో నీకు నీవు విమర్శించుకొని నీకు నీవు జాగ్రత్తగా ఉండు. తీర్పు ఉన్నది. 2వ అధ్యాయం చెప్పింది తీర్పు ఉన్నది. 4వ వచనంలో చెప్పింది మారు మనసు పొందు. మారు మనసు పొందాలంటే ఏం చేయాలండి? మళ్ళీ 1వ అధ్యాయంలో పోతే జస్ట్ విశ్వాసము, ప్రభువు, రక్షణ నాకు వస్తుందంటే వచ్చేస్తుంది. సింపుల్. 3వ అధ్యాయంలోకి వస్తే మనలో కొందరు అనుకోవచ్చు, నాకెందుకండి రక్షణ, నేను అసలు ఎప్పుడూ అబద్ధమాడను, నేను ఏ వ్యభిచారము చేయను, నేను ఏ దొంగతనము చేయను, నేను పాన్ పరాగులు తినను, ప్యాకాట్ ఆడను అని అనుకుంటున్నావేమో. కానీ నీ హృదయం నిండా అవన్నీ ఉన్నాయి. అందుకే 3వ అధ్యాయం 11వ వచనంలో ఏమన్నాడు అనగా, ఏమన్నాడు? నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. మనలోనే ఒక మెంబర్ ఆ మాట పట్టుకొని చాలాసార్లు అన్నాడు, పేరు చెప్పను, నీతిమంతుడు లేడండి, అందరు అట్లాటోళ్ళే అన్నాడు. అందరూ అట్లాటోళ్ళు అయినప్పుడు మనకు బైబిల్ ఎందుకు, గుడి ఎందుకు, అయ్యింది ఎందుకు? అటువంటి అనీతిమంతులను కూడా నీతిమంతులుగా చేసే శక్తి కలిగిన వాడు ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు అది నీతిమంతుడు ఎవడు లేడండి, అందరూ పనికి మాలినోళ్లే అనుకుంటూ బ్రతకండి. అలా అనుకున్న నాటికి మనం ఎందుకు ఇక్కడ రావడం, ఆయన ఎందుకు కష్టపడి రాయడం? నేను ఒకప్పుడు పనికి మాలిన వాడిని, కానీ నన్ను రక్షించి నన్ను కాపాడేవాడు ఉన్నాడు అని రాస్తున్నాడు పౌలు గారు. అదే మనకి నేర్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నీతిమంతుడు ఒక్కడు లేడు 11వ వచనము మొదలుపెట్టి దాదాపుగా 19వ వచనం వరకు పెద్ద లిస్టే రాశాడు. వాడి నోట విష సర్పం ఉన్నది, వాడి నోట్ల కట్ట సర్పాలు ఉన్నాయి, వాడి గొంతు సమాధితో నిండి ఉన్నది, తోపుతో నిండి ఉన్నది, వాళ్ళు కాళ్ళు పరిగెత్తుతాయి, చేతులు పరిగెత్తు అన్ని రాసుకొచ్చాడు. చదవండి. అటువంటి మనలను మార్చడానికే ఎలా మారతారో నేను చెప్తున్నాను వినండి అంటున్నాడు పౌలు గారు. అటువంటి వ్యక్తులమైన మనము, అవన్నీ మనలో ఉన్నాయి, కానీ వీటినన్నిటి నుండి విడుదల గావించే నీతి ఎవరు ఇవ్వబోతున్నారట? అది నేను చెప్పబోతున్నానంటాడు 21వ వచనములు. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది, దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. అది నేను వ్యభిచారం చేయవద్దు అనుకుంటున్నాను,
ఎందుకో స్త్రీలను చూసి సొల్లు కార్చుకుంటున్నాను. దొంగతనం చేయొద్దు అనుకుంటున్నాను, ఏది చూసినా దొంగతనం చేయాలనిపిస్తుంది. అబద్ధం ఆడొద్దు అనుకుంటున్నాను, అసలు పుసుక్కున్న అబద్ధాలు ఆడేస్తాను. ఇవన్నీ జరుగుతున్నాయే, వీటిని నా వల్ల ఆపుకోవడానికి కుదరటం లేదు. కానీ పౌలు అంటారు, వీటిని కూడా ఆపగలిగించే నీతి ఒకటి వస్తుంది అంటున్నాడు. ఆ నీతిని ఇప్పుడు మనం వెతకపోతున్నాం. అర్థమవుతుందండి? అర్థమవుతుంది అందరికీ? అందరికి అర్థమవుతుందా? ఇవన్నీ మనం ఒకప్పుడు చేసాం, ఇప్పటికీ చేస్తున్నాం. వాటిని ఆపే నీతి ఏదో ఉందట. అది ఎలా ఆపుతాడో ఏమో మనకి తెలియదు. ఆపుతాడు. కొందరు అన్నారే, నీతిమంతుడు ఒక్కడు లేడండి అని ఘంటాపదంగా చెప్తున్నారే. ఆ నీతిమంతుడు ఒక్కడు లేడనే వాడిని ఎలా నీతిమంతుడిగా చేయగలడో చెప్పేదే రోమిలో రాసిన పత్రిక. ద వే హౌ టు లీడ్ యువర్ రైచియస్నెస్ లైఫ్ అనేది చెప్పేదే రోమిలో రాసిన పత్రిక. 3వ అధ్యాయంలో ఆ మాటలు వాడాడు. అందుకే 3:23 మనకు బాగా వచ్చింది కదా, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు. ఎస్, ఇది కొత్త మాట ఒక్కట్లేదండి. అందరం పాపం చేస్తున్నాం, పాపులమే పాపులమే పాపులమే, ఊకెందుకు? కానీ ఈ పాపులను మార్చి పరిశుద్ధులుగా మార్చేదేదో ఉందట, అది నేను చెప్తాను అంటున్నాడు. అది పట్టించుకోవట్లేదు మనం. పాపులు తెల్లవారు పాపులు గొడవలో ఉన్నామే తప్ప పరిశుద్ధులుగా ఎలా మార్చబడతారో చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది పత్రిక. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కానీ ఆ మహిమను ఎలా పొందుకోవాలి, ఎందుకు పాపపు ఊబిలో పడిపోయి ఉన్నారు, వారిని ఎలా రక్షించుకోవాలో నేను తెలియచేస్తాను అని పరిశుద్ధాత్మ తండ్రి రాయించిన పత్రికే రోమా పత్రిక. ఇది 3వ అధ్యాయంలో చెప్పిన మాటలు. ఇవి ఏమండి, ఇది కేవలం యూదులకేనా? ముస్లిమ్స్ కి ఉందా ఛాన్స్? ఏమన్నా బౌద్ధులకు ఉన్నదా? ఇంకా ఎవరికైనా ఉందా? ఏదో వీళ్ళకు ఉన్నదా? అందరికీ ఉన్నది. ఎందుకని 29వ వచనంలో అన్నాడు, దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే. అందరికీ దేవుడు ఒక్కడే కనుక ప్రపంచంలో ఉన్న 197 దేశములలో ఉన్న 8.3 బిలియన్ పీపుల్ కూడా దేవుడు ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. హి ఈస్ ది ఓన్లీ వన్ గాడ్ ఇన్ ద హెవెన్ ఆఫ్ హెవెన్స్. ఆయన ఈ కార్యాలు చేయబోతున్నాడు అన్నాడు. ఇంతవరకు ఇంకా రివీల్ చేయలా, చెప్పుకుంటూనే వస్తున్నాడు. మనం ఏమి చదవం, ఇంత విడమర్చి చెప్పాలి, పటపటలు ఆడాలండి. అసలు ఒక్క పట్టుకొని చెప్తున్నాను అంతే. నేను ఏమైనా ఇంతకంటే ఏం చేయగలం? ఇక 4వ అధ్యాయంలోకి వచ్చేసరికి మళ్ళీ ఏం చేశాడంటే, విశ్వాసులు, ఇక్కడ ఎప్పుడు కూడా ఆయన ఫస్ట్ ఫెయిత్ గురించి ఎత్తుకుంటున్నాడు. ఎందుకనగా 1వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఫెయిత్ వైటల్ రోల్, విశ్వాసము. ఈ విశ్వాసము ఉంటేనే మీరు రక్షణలోనికి రాగలుగుతారు. ఈ విశ్వాసం అనేది మీలో లేకపోతే ఆ విశ్వాసాన్ని మీరు ఏం చేయాలి? ఇప్పుడు బజార్లో పోయి కొనుక్కోమంటున్నాడా? కాదు. అసలు విశ్వాసం ఎందుకు లేదా కాసేపు అని ఇంటి చైర్లో కూర్చొని ఆలోచించమంటున్నాడు. టీవీ సీరియల్ ముందు కాదు. అసలు నాలో ఎందుకు విశ్వాసం ఉండటం లేదు, నేను ఎందుకు అవిశ్వాసంగా ఉంటున్నాను, ఎందుకు నేను నమ్మలేకపోతున్నాను, నేను ఎందుకు వినలేకపోతున్నాను అనగా అవిశ్వాసం ఉన్నది. మళ్ళీ మళ్ళీ ఎన్నోసార్లు చెప్పిన అదే మాట. హెబ్రీ పత్రిక 3:12లో మీలో విశ్వాసము లేని దుష్ట హృదయము మీ అందు ఉన్నదేమో, ఈ చేలు కూర్చొని ఆలోచించమంటున్నాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో కూడా విశ్వాసము లేని వారు దేవుని ఇష్టపరచుట అసాధ్యము. కావాల్సింది ఏంటండి? విశ్వాసం.
చెప్పండి ఏం కావాలి? విశ్వాసము. ఇప్పుడు ఇంత గొడవకి ఇంత దీనికి కారణం ఏంటంటే విశ్వాసం లేకపోవడం. when there is no faith, nothing could be achieved. If you are not having faith, you cannot expect something from the Lord. అందుకే 3 మెట్లు ఏమో అని చెప్పాను నేను. 1 కొరింథీ పత్రిక 13 అధ్యాయం 13 ఏముంటుంది? కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. అయితే ప్రేమ దగ్గరికి వెళ్ళాలంటే మొట్టమొదట నీకు విశ్వాసం ఉండాలి. ఫస్ట్ స్టెప్ ఎక్కాలంటే ఫెయిత్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఆ రక్షణ నీకు ఉండాలి. ఇప్పుడు మనలో మారు మనసు పొందని వారు ఉన్నారంటే వాళ్ళకి ఏం లేదు. ఆన్సర్ ఏముంది? ఏం లేదు. లేదు కనుక నేను చింత కూర్చున్నాం చెప్పుకొని అని. అందుకే విశ్వాసం లేని దుష్ట హృదయం అన్నాడు లేఖనంలో. కోపం వచ్చినా సరే అని. ఇక పౌలు గారు రాసింది అది కూడా. హెబ్రీ పత్రిక రాసింది పౌలే. 3:12, 11:6. పాప మనకి సమయం దొరికినప్పుడు అలా గట్టిగానే మందలించాడు. మనకే అక్కట్లా. విశ్వాసం కావాలి. ఈ విశ్వాసము పుంఖాలుగా ఎవరి దగ్గర ఉందంటే అబ్రహాములో ఉంది. ఎవరి దగ్గర ఉంది? అబ్రహాములో అని ఆయనే రాస్తున్నాడు. రోమీలు రాసిన పత్రిక 4:3 అంటాడు, చదవండి. లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. పని చేయువానికి జీతం రుణమే గాని దానమని ఎంచబడదు. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. ఈ ముక్కలు ఎంత గట్టియో అది అంత మాత్రం చదివితే మనకేం ఎక్కదు. కానీ ఆ విశ్వాసం అని వాడాడే ఇంట్లో కూర్చొని దండం పెడుతున్నాం 2 సార్లు ప్లీజ్. విశ్వాసం చక్కగా వెళ్ళిపోయాడే. అవి చాలా ఇంపార్టెంట్ అని మాట్లాడి. వెన్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ఫెయిత్, వేస్ట్. అబ్రహాముకి ఏముంది? విశ్వాసం. మనకేమి లేదు? విశ్వాసం లేదు. విశ్వాసం ఉంది కనుకనే అతను దేవునికి స్నేహితుడని కూడా పిలిపించబడ్డాడు. నీతిగా ఎంచబడింది. అసలు దేవుడు ఎక్కువగా ఇష్టపడేది విశ్వాసం ఉన్నవాడికి. అసలు నీకు విశ్వాసమే లేకపోతే ఈ రోజులలో నీకేం తెలుస్తుందండి? ఏం లేదండి, స్వస్థత లేవండి, అవి లేవండి, అంతా అయిపోయిందండి అనేవాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? వాళ్ళకి అసలు విశ్వాసం లేదు. అన్ని అయిపోతే మనం ఎందుకండి ఇక్కడ తిరగడం? ఎన్నోసార్లు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. యాకోబు పత్రిక 2:19. దేవుడు ఎక్కడైనా అని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా? అది నీకు విశ్వాసం ఉంటే ఖచ్చితంగా క్రియలను ఏర్పాటు చేసుకుంటావు. ఇక్కడనే కాంట్రడిక్షన్ ఉందని చెప్పి చాలా మంది పాపం పట్టలు చెప్పుకున్నారు తప్ప జాగ్రత్తగా అది కూడా చెప్పాలని టైం ఎక్కువ వెళ్ళిపోద్దని ముందుకెళ్తున్నాను. విశ్వాసం అనేది ఫస్ట్ స్టెప్ అయితే క్రియలు అనేది సెకండ్ స్టెప్. విశ్వాసము కలిగి ఉండాలని పౌలు గారు ఎంతగా చెప్పాడో ఆ తర్వాత దానిని క్రియల ద్వారా మీరు రూఢిపరచుకోండి అని యాకోబు చెప్పడానికి ప్రయత్నం చేశాడు. అందుకే చెప్పబోతున్నాను. నీకు విశ్వాసం ఉందని ఇంట్లో పడుకుంటే కుదరదు, బైబిల్ స్టడీకి రావాలి. నాకు విశ్వాసం ఉందని బైబిల్ చదువుకోకుండా పడుకుంటే రాదు, బైబిల్ చదవాలి. నాకు విశ్వాసం ఉందని ప్రార్థన చేయకపోతే కుదరదు, ప్రార్థన చేయాలి. విశ్వాసము క్రియతో లింకప్ అయి ఉండాలి. రక్షణకు కావాల్సింది క్రియ అక్కర్ల, విశ్వాసము. అర్థమవుతుందండి? రక్షణకు కావాల్సింది విశ్వాసము, విశ్వాసం వచ్చిన తర్వాత కావాల్సింది క్రియ.
ఇది చెప్పడానికి ప్రయత్నం చేశాడు. అక్కడ ఇప్పుడు దాకా మనతో మాట్లాడిన ఆయన ఒక్క అడుగు పక్కకేసి యూదులతో కూడా, యూదులారా మీరందరూ సున్నతి పొంది అబ్రహాము యొక్క కుమారులం అని చెప్పుకుంటున్నారు, కానీ అబ్రహాము సున్నతి పొందక మునిపే దేవుని విశ్వసించాడు హల్లెలూయా. అన్నాడు. ఆమేన్. ఈ సున్నతి అనేది అబ్రహాం పొందక మునిపే నమ్మాడు. నమ్మి దేవుని కుమారుడు అనిపించుకున్నాడు. మీరు ఆయన చెప్పిన నిబంధనలోనికి వచ్చి సున్నతి చేసుకొని సున్నతి పొందిన వారమని చెప్పి దేవునికి దూరంగా ఉంటున్నారు. మనం అదే బాపది. క్రైస్తవులం అని చెప్పుకుంటున్నాం, కానీ క్రైస్ట్ ఎక్కడ మనలో ఉన్నాడు? ఇందాక నేను పేర్లు చెప్పాను, పేరు మంచి పెట్టుకున్నాం, మన పైన రూమర్స్ వస్తున్నాయి. అవి రూమర్సే కావచ్చు. ఎందుకు ఛాన్స్ ఇస్తున్నారు? ఒకసారి ఛాన్సెస్ కూడా రావచ్చు. నువ్వు యథార్థంగా ఉంటే తండ్రి చూసుకుంటాడు. ఇప్పుడు వాళ్ళిద్దరిలో నిజంగా ఎవరు యథార్థవంతులైన తండ్రి చూసుకుంటాడు. యు నీడ్ నాట్ వరీ. కనుక 4వ అధ్యాయంలో ఏమని తెలుసుకున్నాం మనం? విశ్వాసము అనేది నీలో ఖచ్చితంగా ఉండాలి. ఆ తర్వాత నీకు క్రియలు ఆటోమేటిక్ గా నీ ద్వారా రూఢి అవుతాయి. అక్కడనే రాహబు కూడా, తాను కూడా విశ్వాసముతో ఏం చేసింది? తన క్రియల ద్వారా ప్రభుకి ఇష్టురాలుగా మిగిలిందని 25వ వచనంలో ఉంటుంది. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో ఉంటుంది. ఆవిడ కూడా ఏం చేసింది? విశ్వాసము ద్వారా తాను ప్రభు యొక్క ప్రేమను చూరగొన్నది. మరి మనము కూడా ఆ విశ్వాసం ఉంటే ఇంకా మారు మనసు పొందకుండా కాళ్ళు ఊపుకుంటే ఎందుకు కూర్చుంటున్నాం? విశ్వాసం లేదు. ఇప్పుడు 4వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఏమన్నాడు? విశ్వాసం అనేది అబ్రహాములో ఎంతగా ఉందో ఆయన బిడ్డలమని చెప్పుకునే మనలో కూడా కనీసం ఏమైనా 1 డిగ్రీ 2 డిగ్రీలు ఉన్నాయా లేవా అనేది చూసుకోమంటున్నాడు. అది ఉంటే చాలు తండ్రి ఇష్టపడుతున్నాడు. అందుకే లాస్ట్ టైం కూడా చెప్పాను, జక్కయ్యకి విశ్వాసం ఉంది. అందుకే అక్కడ లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, ఈయన కూడా అబ్రహాము కుమారుడే అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? జక్కయ్యలో ఏముంది? చెప్పరేముంది? మరి ఈనాడు మనల్ని పిలిచి ఈయన కూడా అబ్రహాము కుమారుడే అని మనల్ని ఎందుకంటలేదు? మనలో ఏం లేదు? విశ్వాసం లేదు. ఒక నడుము వంగిన స్త్రీని కూడా సమాజ మందిరంలో యేసయ్య 18 సంవత్సరాల నుంచి నడుము వంగిన హంచిపాకడ ఉమ్మని లేవనెత్తి స్వస్థపరిచి ఏమంటాడు తెలుసా? ఈమె కూడా అబ్రహాము కుమార్తె అన్నాడు. అంటే ఆవిడ ఏముంది? చెప్పలేమండి. అది అందుకు లేపాడు ఆవిడ. లూకాసు వార్త 13వ అధ్యాయం 10 నుంచి 15 వచనాల్లో ఉంటుంది. We are lacking with faith. నేను మళ్ళీ మీకు చెప్తున్నానండి, విశ్వాసం ఉంటావు. నేను పనికిమాలను, నేను పిల్లిని, నేను ఎలుకను, నేను గట్టి పూసను వదిలేడే అన్ని. అవన్నీ స్లోగా చెప్పుకుంటూ వస్తున్నాడు. రక్షించబడ్డాక నువ్వేమి గట్టి పూసవు కాదు, పిల్లివి కాదు, ఎలుకవు కాదు. యేసయ్య కుమార్తెవు, యేసయ్య కుమారుడు అవుతావని చెప్తున్నాడు. అది ప్రయత్నిస్తున్నాడు ఆయన. ప్రతి పత్రికలో మరి జాగ్రత్తగా చూస్తే 2 కొరింథీ పత్రిక 5:17 అని చదువుతాం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం చదువుతాం, కానీ వాటి సారాన్ని పట్టాం. ఇక 5వ అధ్యాయంలోనికి వచ్చేసరికి జాగ్రత్తగా వినండి. ఇది అతి ప్రాముఖ్యమైన చాప్టర్. ఈ రోమా పత్రికలో అతి ప్రాముఖ్యమైన చాప్టర్ అంటూ ఉన్నదంటే 5. ఈ 5లో 1వ వచనం చూడండి. కాబట్టి విశ్వాసం మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడి, చూసారా మళ్ళీ, ద వైటల్ రోల్ ఈజ్ ఫెయిత్. యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. మళ్ళీ ఇక్కడ కూడా చూసారా, క్రీస్తు దేవుడు 2
కలిపే చెప్తున్నాడు. నేను మళ్ళీ చెప్పాను 14 పత్రిక మీరు చదవండి అని లాస్ట్ టైం చెప్పాను. దేవుణ్ణి ప్రభువుని ఎప్పుడు కలిపే చెప్తుంటాడు. ఎక్కడ తక్కువ ఎక్కువ చేయకుండా మంచి ప్రపోర్షనేట్ గా చెప్తూ వస్తాడు. ఈక్వల్ స్టేటస్ కలిగిస్తూ ఆ యేసయ్య దేవునిలో ఏమై ఉంటాడో మనకు అర్థం అవడానికి ట్రై చేస్తున్నాడు. ఎందుకు అంత ఇంపార్టెన్స్ ప్రభుకి ఇస్తున్నారు అనగా వారిద్దరూ విడదీయరాని బంధమని మనం తెలుసుకోవాలి. ఇకపోతే పాపము ఎలా వచ్చింది? ఆదాము ద్వారా వచ్చిందని 5వ అధ్యాయం మీరు ఎన్నిసార్లు అయినా చదవడం మంచిది. పాపం ఎలా వచ్చింది? ఆదాము ద్వారా వచ్చిందని. ఆదాము ద్వారా ఆ ఒకని ద్వారా పాపము ఎలాగూ భూమిపైకి వచ్చిందో అదే విధంగా మరి యొక్క వ్యక్తి అయిన కడపటి ఆదాము ద్వారా ఆ పాపమునకు రెమెడీ కూడా తీసుకొని వచ్చాడు. ఇది అర్థమైతే చాలు. ఎంతమందికి అర్థమైందండి ఈ మాట? పాపం వచ్చింది ఎవరి ద్వారా? ఇప్పుడు పాపము వచ్చిన మాట ఎంత వాస్తవమో ఆ పాపమును తీసివేసే వ్యక్తి కూడా వచ్చాడు. అతని పేరు కూడా కడపటి ఆదాము అనేది కూడా అంతే సత్యమని చెప్తున్నాడు. అది ఎలాగో ఏమిటో చెప్పబోతున్నాడు. ఇక మనలో అసలు పాపమే లేదు బ్రదర్ అని డిబేట్ పెట్టుకుని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి మాట్లాడలేదు. జన్మ పాపము లేదు, దానికి పెద్ద డిబేట్స్ ఉన్నాయి. వాటి జోలికి పోట్ల. మీకు రోమపత్రిక అర్థమైతే అసలు ఏ డిబేట్లు పెట్టుకోరు. పాపము ఉన్నది కనుక పాపము తీసేసే ఆదాము వచ్చాడు అని చెప్తున్నాడు. ఇంతవరకు అర్థమైందండి. నిజంగా జన్మ పాపమే లేకపోతే యేసయ్య రావాల్సిన అవసరమే లేదు. ఇట్స్ వెరీ సింపుల్. ఇక ఏవేవో లేఖనాలు ఎత్తి పట్టుకొని కూర్చొని పట్టు చింపుకోవాల్సిన అవసరం లేదు. ఏ ఒక్కళ్ళు ఆదాము మొదలుకొని నేటి వరకు కూడా 197 దేశాల్లో 800-900 పైసలకు కోట్ల కలిగినటువంటి వారిలో ఒక్కడు నీతిమంతుడుంటే యేసయ్య రావడం ఆయన చాలు, ఈజ్ ఇనఫ్. కానీ లేదు, లేడు, ఒకడు కూడా లేడు కనుక పాపం ఆయన మానవ రూపిగా వచ్చి ప్రక్షాళన కావలసి వచ్చింది. ఇంతవరకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక పాప నియమం లేదు అని కూర్చుంటే కూర్చోవచ్చు. నేను దాని గురించి మాట్లాడలేదు. అది కూర్చోండి, అలానే కూర్చోండి. ఒకరోజు ఎప్పుడో తండ్రి చెప్తాడు. ఇప్పుడు మా హ్యాడ్లీ బాబు ఉన్నాడు, ఇక్కడ ఎక్కడ ఉన్నాడు. వాడిని వాల్ స్పెల్లింగ్ చెప్పమంటే VAL అంటాడు. ఏమంటాడు చెప్పండి? వాల్ స్పెల్లింగ్ చెప్పరా అంటే ఏమంటాడు? నేను వాడిని చూసి నవ్వను. ఎందుకు నవ్వనంటే వాడికి అంతే తెలిసింది. లారీ స్పెల్లింగ్ చెప్పరా అంటే LARY అంటాడు. ఇంకా నయం అయ్యన్లే. అది తప్పని తెలుసు, వెరీ గుడ్ అంటాను నేను. ఎందుకని అంతవరకు తెలుసుకోగలిగాడు. అలానే మనలో కూడా ఇప్పుడిప్పుడే చదివే వాళ్ళకి అంతవరకే గబుక్కుని అర్థమైపోయి పాపం అసలు జన్మ పాపం లేదండి. ఓకే, కనీసం జన్మ పాపం లేదనే దాకా వచ్చాడు, సంతోషం. ఆ తర్వాత ఆ వ్యక్తికే తెలుస్తుంది ఏమని, అరే నేను చెప్పింది తప్పయా అని. అంతవరకు ఏం చేయాలి మనం? ఓపిక పట్టాలి. బాగా చదవమ్మా నాది, వెంటనే కించపరచొద్దు. చదువు, నీకు తెలుస్తుంది. నేత అంతే అంటాను, చదువు, నువ్వు చదువు. ఇప్పుడే కదా మొదలు పెట్టింది. 66 పుస్తకాలు మనం చదివాం, తిరిగి రాశావా? చదువు, నీకే తెలుస్తుంది. బాప్తిసం అవసరమా లేదా, జడ్జిమెంట్ ఉందా లేదా, ప్రీ ట్రిబులేషన్ థియరీ ఉందా, మిడిల్ ఉందా, లాస్ట్ ఉందా, అది ఉందా, ఇది ఉందా, అది లేదా, ఇది ఉందా, ఇవన్నీ అప్పుడే ఎందుకు? త్రిత్వం గురించి డిబేట్లు పెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. అంత దూరం మేము వెళ్ళలే. మా హ్యాడ్ బాబు ఎప్పుడు చెప్పాలి ఇవన్నీ? ఏ 10th PUC పాస్ అయ్యాక చెప్పాల్సిన మాటలు. పాపం అప్పుడు ఏదో VAL అంటాడు. అలానే మనలో కూడా కొన్ని తెలిసినప్పుడు ఆ తెలిసిన మాటలు చెప్పినప్పుడు విని ఇంకా బాగా చదువును ఆయన అంటే చదువుతా ఉంటాడు. పాపం నేనైతే అంతే అంటాను, దాన్ని కాంట్రడిక్ట్ చేయను. ఎందుకని మనకి తెలుసు, లేఖనం స్పష్టంగా చెప్తుంది. మీరు ఎవరిని అడిగినా సరే నవ్వుతారు. ఏమన్నా జన్మ పాపం ఉందా లేదని అడిగితే మంచి దైవజనుడైతే నవ్వుతాడు, చదువు అమ్మా అంటాడు. ఎందుకని? ఒక్కడు లేడు అని మాటలు కొన్ని 100 సార్లు బైబిల్లో రాసి, ఒకవేళ నిజంగా పరిశుద్ధుడైన వాడు ఒక్కడు పుట్టి ఉంటే యేసయ్య రావాల్సిన అవసరము లేదు. అందుకే ఆయన వచ్చాడు. యోబు గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనంలో పాప సహితునిలో నుండి పాప రహితుడు పుట్టినట్లయితే
అని ఎందుకంటున్నాడంటే పాప రహితుడు ఇంతవరకు పుట్టలేదు అని. యోబు గ్రంథం రాసింది 1473 క్రీస్తు పూర్వంలో, అంతవరకు ఎవరు పుట్టలేదనే చెప్తున్నాడు. అప్పటికే పుట్టలేదు, ఇక ముందు కూడా ఒకవేళ పుట్టగలిగితే ఎంత మేలు అని అన్నాడు. అలా పుట్టిందే యేసయ్య. హల్లెలూయా. సరే, నేను అటు వెళ్ళను. మీలో ఎవరైనా అలా అనుకుంటే నాకు ఏమి పర్వాలేదు, మీరు బాగానే ఉన్నారు, చదువుకోండి, మీకు తెలుస్తుంది, చదవగా తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఏమంటున్నాడంటే పాపము ఒకని ద్వారా వచ్చి ఎంతగా విస్తరించిందో, ఇది అర్థమవుతుంది కదా మీకు? పాపము ఒకని ద్వారా వచ్చి ఎంతగా విస్తరించిందంటే అందరం పాపం చేసే స్థితికి వచ్చేసాం అని చెప్పి, మరి ఒకడు అనగా యేసయ్య వచ్చి ఆ విస్తరించిన పాపమును నీతిగా మార్చుటకు ఆయన కృపా బాహుళ్యము మరి ఎక్కువగా విస్తరించాను అన్నాడు. హల్లెలూయా. ఇది అర్థమైంది కదా మీకు? ఎక్కడైతే ఎక్కువగా వచ్చిందో దాన్ని అంతకంటే ఎక్కువగా దాన్ని అటాక్ చేసే కృపను కూడా తండ్రి తీసుకొని వచ్చాడు అని చెప్పాడు. హల్లెలూయా. ఇప్పుడు మీకు 5వ అధ్యాయం అర్థమైంది. బాగా 2కి 3, 3కి 2, 4, 5 సార్లు చదవండి. అర్థమైంది మీకు, అర్థమైంది, మీకే అర్థం అవ్వాలి. అందుకే కృపా బాహుళ్యము మరి ఎక్కువగా విస్తరించింది. పాపము విస్తరించినట్టుగా కృపా బాహుళ్యము కూడా మొట్టమొదట అంతగా విస్తరించబడలేదు. ఎందుకనగా పాపము ఏమంటే క్యాన్సర్ రోగం వచ్చిన తర్వాత రెమెడీ వస్తుందా? రెమెడీ వచ్చిన తర్వాత క్యాన్సర్ రోగం వస్తుందా? అర్థమైంది మీకు? అర్థమైంది కదా? జలుబు రాక మునిపే ఎవడన్నా జలుబు టాబ్లెట్ వేసుకుంటాడా? వేసుకోండి. జలుబు వచ్చిన తర్వాతనే టాబ్లెట్ అవసరం. పాపం విస్తరించేదాకా తండ్రి అందుకే వైపు కొట్టాడు. ఎక్కడ పాపం అమితంగా విస్తరించిందో అప్పుడు ఆయన కృప అమితంగా విస్తరించడానికి వచ్చాడు. అందుకే మీకు యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనంలో ధర్మశాస్త్రము మోషే ద్వారా వచ్చెను, కానీ కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. యేసుక్రీస్తు పట్టుకొని వచ్చాడు, ఆయన పట్టుకొని వచ్చాడు. ఇప్పుడు ఆయన ఎందుకు వచ్చాడంటే మనలను ఏ పాపములో బంధించి ఉంచినటువంటి నియమం ఉందో ఆ నియమమును తీసివేయడానికి వచ్చాడు. ఇంతవరకు అర్థమైందండి? ఇప్పుడు 5వ అధ్యాయం అర్థమైంది కదా? కనుక ఇక 6వ అధ్యాయంలో ఒకసారికి సీక్వెల్ గా ఏమంటున్నాడంటే 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఏ విధంగా తీసివేశాడో చెప్పడానికి ప్రయత్నం చేశాడు. ఇది కూడా చాలా లోతు. నేను ఎప్పుడు మారు మనసు సంబంధం ఒప్పు చెప్తూ ఉంటాను. ఎంత లోతు అంటే యేసయ్య మన పాపములను తనపై వేసుకొని మరణించి తిరిగి లేచినట్టుగా మన పాపములన్నీ కూడా ఒకసారి ఇక్కడనే యేసయ్యతో ఒక రోజున మనం పెట్టినప్పుడే ప్రొజెక్టర్ని పెట్టి డెమాన్స్ట్రేట్ చేసి చూపించాలి. మన పాపములన్నింటినీ గొర్రెపిల్ల మీద పెట్టినప్పుడు ఎలా వెడుతుందో, ఆ తర్వాత ఆ గొర్రెపిల్ల యొక్క పరిశుద్ధత మనకి ఎలా వస్తుందో కూడా చూపించాలి. అలానే మన పాపములన్నిటిని ఎవరి మీద వేసామట? యేసయ్య మీద. యేసయ్య మీద వేసిన పాపములన్నిటినీ కూడా ఆయన శిలువలో వ్రేలాడి మన కళ్ళ ముందే మరణించి ఆయన తిరిగి పునరుద్ధానుడు ఎలాగైతే అయ్యాడో అలానే మనము కూడా మన పాపముల విషయమై మరణించి ఆయన ఎలా అయితే లేచాడో అలానే మనము కూడా పాపము లేకుండగా లేస్తున్నాము అని అర్థం. అర్థమైందండి? ఇది అర్థమైందండి. ఇది సరిగ్గా అర్థం కాకపోతేనే వచ్చిన తలకాయ నొప్పి. అంటే ఇప్పుడు యేసయ్య ఎలా అయితే చనిపోయాడో అలానే మనం కూడా పాప విషయమై చనిపోయాము. యేసయ్య ఎలా అయితే లేచాడో మనం కూడా అలానే పాపం లేకుండా లేచామని చెప్పుకుంటున్నా. నీవు బయటికి పోయి పాపం చేశావనుకో, బయటికి పోయి పాపం చేశావనుకో, అప్పుడు నువ్వు నిజంగా మారు మనసు పొందినట్ట చెప్పరేమండి? కాదు, ఇదే. ఇప్పుడు 6వ అధ్యాయము చదవండి పాస్టర్ గారు, 1-2 వచనాలు. అలాగైన ఏమందుము, కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందుమా? అట్లన్న రాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించుదుమో? అది పాప విషయమై చనిపోయాను, నేను మారు మనసు పొందాను, యేసయ్య నామంలో ఎలా అయితే యేసయ్య లేచాడు అలానే నేను లేచానని చెప్పుకుంటూ మళ్ళీ పోయి పాపం చేస్తున్నావు అంటే దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ ఇన్ యూ.
ఒకటే మాట చెప్తున్నానండి, చెక్ అవతల వారేస్తాడు యేసయ్య. వేరే వేరే ఎక్కువ అనవసరం, ఎందుకంటే ఎక్కువ నేను చెప్పను. చెక్కేస్తాడు. నువ్వు అక్కడికి రానంత వరకు ఎన్ని నాటకాలు అన్నాడు, ఏం మాట్లాడు. ఎందుకంటే మారతాడేమో. కానీ మారానని చెప్పి నాటకాలు ఆడితే మాత్రం ఒప్పుకోడు. డ్రామాలు చేసే ముందా? మొదటి సమయాలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం చదువుతారా? నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును గాని, ఎవరైనా యెహోవా విషయములో పాపం చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపనము చేయును ఇంకా అని. విజ్ఞాపన ఏంటంటే తీసుకెళ్ళి నరకంలో పారేస్తాడు. నీ నాటకాలన్నీ ఎంతవరకు నువ్వు నేను ఏదో చెప్పుకున్నంత వరకు పర్లేదు. దేవునితోటేనా నాటకాలు? దేవునితోటేనా ఆటలు? నువ్వు మోకాళ్ళు ప్రభువా నేను పరిశుద్ధుడిని అని దేవునితో అనేది? ఆరో అధ్యాయంలో చెప్పింది ఏమిటంటే, నువ్వు నిజంగా విశ్వసించి, నువ్వు నిజంగా యేసయ్యను రక్షకుడుగా అంగీకరిస్తే, నువ్వు నిజంగా నీ పాపంలోని యేసయ్యపై వేశానని నువ్వు విశ్వసించి వేసినట్లయితే, ఆయన నీ పాపముల విషయమై మరణించి నిన్ను పరిశుద్ధిని గావించి, ఇక నీ పాపముల విషయమై నేను మొత్తం తీసివేశానని చెప్పి ఒక అభయహస్తాన్ని ఇస్తున్నాడే, అది నిజమైన మారు మనసు అనుభవము. హల్లెలూయా. ఇది జరిగిద్దా అంటే జరిగిద్ది. నువ్వు నిజంగా చెప్తే జరిగిద్ది, నువ్వు నాటకాలు ఆడితే జరగదు. మళ్ళీ చెప్తున్నా, నిజంగా మారు మనసు పొందిన వాడు తప్పు చేయమనండి, ఇంపాసిబుల్. ఇంపాసిబుల్. నిజమానండి, నిజంగా చెప్తున్నాను. ఇందాక అన్నారు ఏ ఒక్కడు నువ్వు లేడు నీతిమంతుడు, అది మారు మనసు పొందనప్పుడు ఇంపాసిబుల్. ఎందుకనగా నిన్ను ఆ తప్పులోనికి పోనివ్వకుండా కంప్లీట్ ప్రొటెక్షన్ ఇచ్చి పట్టుకొని ఉండేది ఎవరు? అది అది తెలుసుకోక మనము ఇంతవరకు బాధపడుతున్నాం. అది ఇక్కడ చెప్పబోతున్నాడు. నువ్వు నిజంగా మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్నట్లయితే నీవు ధన్యుడవు, ధన్యురాలవు. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 12వ వచనంలో ఏమనుంది? 8:12లో ఇక నీ పాపములను ఎన్నటికీ జ్ఞాపకము చేసుకోనను అంటున్నాడు. ఏమంటున్నాడు? నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇక ఎన్నడూను జ్ఞాపకము చేసుకొననని ప్రభు సెలవిచ్చుచున్నాడు. మారు మనసు పొందావంటే అది. నువ్వు నిజంగా మారు మనసు పొందితే నువ్వు చేసిన ప్రతి పాపం, ఎక్కడి నుంచి నీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మారు మనసు పొందానని చెప్పేదాకా నువ్వు చేసిన ప్రతి పాపంను కూడా నేను జ్ఞాపకం చేసుకోను, తీసి పారేస్తున్నా, తుడి చేస్తున్నాను. ఇది నిజమండి. అందుకు మారు మనసు పొందమని. అక్కడి నుంచి చార్జ్ యేసయ్య తీసుకుంటున్నాడు. అంతవరకు నీవుగా జీవించావు, ఇక్కడి నుంచి నీవుగా కాదు, నీవు యేసయ్యలో జీవిస్తున్నావు. అందుకే గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో అంటాడు పౌలు, జీవించినది నేను కాదు నాయందు ప్రభువునందు నేను, నాయందు ప్రభువే జీవించుతున్నాడు. ఆ మాట మనకనగాలి. నిజంగా మారు మనసు పొందితే నేను కాదు, నేను యేసయ్యలో జీవిస్తున్నాను, యేసయ్య నాలో జీవిస్తున్నాడు అని చెప్పగలగాలి. ఆ మాట చెప్పమంటున్నాడు 6వ అధ్యాయం చదివితే మీరు. అద్భుతమైన అధ్యాయము. ఇదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వన్ డే చెప్పుకుంటూ పోవాలి, కానీ కదా పరిగెత్తున్నాను. నేను ఎంతకాలం చెప్తాం? 6వ అధ్యాయం 23వ వచనంలో ఏముంటుంది? పాపమునకు జీతం మరణము, కానీ దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. అది పాపము చేశారు. అందుకే 5వ అధ్యాయంలో పాపం చేసిన వారందరూ ఎగిరిపోయారు. కానీ ఒకవేళ నీవు మారు మనసు పొందినట్లయితే ప్రభువు నిన్ను మరణములోనికి పోనీయక నిత్య జీవంలోనికి తీసుకొని వెళతాడు. అదే నిత్య జీవము. యేసు ప్రభువే నీకు రక్షణ నీచును అని నువ్వు పడుతున్నావు.
ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్య పెట్టకు. ఎందుకంటే నువ్వు ఆయనలోకి వెళ్ళిపోతున్నావు. అసలు నేను ముట్టుకొనియాడు, మీకు తెలియదు, మీకు తెలియదండి, అనుభవం లేక. ముట్టుకొనియాడు. ఇప్పుడు మారు మనసు పొందిన వారు, నిజంగా మారు మనసు పొందిన వారిని ముట్టుకొనివ్వటం లేదు. లేకపోతే ఈ పాటికి మనం ఎందుకు ఇలా ఉంటాం? ఎప్పుడో ఢమాన పడిపోయేవాడు 27 సంవత్సరాలు బైబిల్ పట్టుకొని అట్నే ఏకదాటిగా చదువుతూ కూర్చోడానికి నా శక్తి అనుకుంటున్నారు. కాదు, నా చేత చేయిస్తున్నాడు యేసయ్య. హల్లెలూయా. మీరు కూడా అలానే మీ చేత చేయిస్తాడు యేసయ్య. ₹1,00,000 ఇస్తానన్నా కానీ తప్పు చేయరు. ఆయనలో ఉన్నవారు. కనుక 6వ అధ్యాయంలో మీకు అర్థమైంది ఏమిటి? నిజమైన మారు మనసు పొందిన వారిని తండ్రి ఏం చేస్తున్నాడు? వారి విషయంలో ఆయనే శ్రద్ధ తీసుకోబోతున్నాడు. ఆయనే రెస్పాన్సిబిలిటీని టేకప్ చేయబోతున్నాడు. ఎటువంటి మాటలండి? ఇది కూడా పైనే చెప్పాను నేను. ఇక 7వ అధ్యాయంలోనికి వచ్చేసరికి ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. 7వ అధ్యాయం మారు మనసు పొందుదాము అనుకొని వచ్చి మారు మనసు పొంది ప్రభు నందు రక్షణ పొంది బాప్తిస్మము తీసుకోకుండా దాన్నే కన్ఫర్మేషన్ అంటారు. ఏమంటారండి? కన్ఫర్మేషన్. కన్ఫర్మేషన్ అంటే ఏంటంటే మారు మనసు పొందుతారు, బాప్తిస్మం తీసుకోరు. చూద్దాం బ్రదర్, అది ఇంపార్టెంట్ అంటారా అనేవాళ్ళు ఉన్నారు. నేను చూసా. నన్ను అడిగారు, ఏమండి మారు మనసు పొందితే చాలు కదా, మళ్ళీ బాప్తిస్మం ఎందుకండి అనేవాళ్ళు ఉన్నారు. బాప్తిస్మం అనేది కన్ఫర్మేషన్. తండ్రికి ఒక కన్ఫర్మేషన్, ఒక క్రియ ద్వారా నువ్వు కన్ఫర్మ్ చేస్తున్నావు, నేను మారు మనసు పొందాను ప్రభువా అని. అది ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నావు అనగా నీ దగ్గర ఏదో విశ్వాసంలో కొంత లోపం ఉంటేనే నెగ్లెక్ట్ చేస్తావు. సరే, ఇంతకంటే నేను లోతులు ఇప్పుడు చెప్పడానికి సమయం కాదు. కనుక మారు మనసు పొందిన వాడిని ఏం చేయాలి? బాప్తిస్మం తీసుకోవాలి. పెళ్లి అని అనుకున్న తర్వాత నిశ్చితార్థం చేసేసి మీ ఇద్దరం భార్యాభర్తలను తిరిగి ఊరుకుంటారా? తాళి కట్టి పెళ్లి అయితేనే తప్ప. అలానే బాప్తిస్మం అనే ప్రక్రియ ద్వారానే ఆయన కుమారులుగా కుమార్తెలుగా అంగీకరించబడతాము. ఇంతకంటే ఎక్కువ ఎగ్జాంపుల్ నేను ఇవ్వలేను. అందుకే లూకాసు వార్త 7వ అధ్యాయం 30వ వచనంలో దేవుని సంకల్పమైన బాప్తిస్మమును ఎవరైనా నిరాకరిస్తే వారు దేవునికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేయటం లేదు అని అర్థం. కనుక మారు మనసు పొందామంటే కన్ఫర్మేషన్ ఏంటండి? బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిస్మం తీసుకున్నారంటే అర్థం ఏంటంటే మారు మనసు పొందారండి. ఇక ఉట్టుట్టి బాప్తిస్మాలు, డూబులు బాప్తిస్మాలు ఉన్నాయి. డూబులో మారు మనసులు కూడా ఉన్నాయి. వారిని ఉట్టినే గుర్తుపట్టవచ్చు. ఎక్కడ ఉంటారంటే వాళ్ళు బయట ఎక్కడో తిరుగుతుంటారు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ అక్కడనే ఉంటాయి. వాళ్ళ గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఉట్టుట్టి ఎందుకు లేండి, ఎందుకు మనల్ని మనం మోసం చేసుకోవడం? తీసుకుంటే నిజంగా మారు మనసు పొందాం, లేదా బయట హ్యాపీగా ఉందాం. ఉంటే ఉంటాం, ఉడితే పోతాం. రెండే. తండ్రి అదే అన్నాడు, టేక్ యువర్ చాయిస్. ఇక 7వ అధ్యాయంలోకి వచ్చేసరికి చెప్పింది ఏమిటంటే మారు మనసు పొందిన తర్వాత బాప్తిస్మము పొందుకోకుండా, హృదయ సమర్పణ చేయకుండా ఆలోచిస్తూ కూర్చున్న వారికి జరిగే ప్రక్రియ ఏమిటంటే మంచిగా ఉండాలనుకుంటున్నాను కానీ మంచిగా ఉండలేకపోతున్నాను. ఏమిటా కారణం అంటే అర్థమవుతుందా? మంచిగా ఉండాలనుకుంటున్నాం, ఇది ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేను మంచిగా నీతిగా జీవించాలనుకుంటున్నాం, అబద్ధం ఆడద్దు, వ్యభిచారం చేయొద్దు, బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి అని అనుకుంటున్నాం. కానీ తెల్లారితే చాలు అవన్నీ మనకి తెలియకుండానే పుసుక్కునే చేసేస్తున్నాం. ఏం చేస్తున్నాం? ఏవైతే చెయ్యాలనుకుంటున్నామో వాటిని చెయ్యకూడని వాటిని చేస్తున్నాం. ఎందుకనగా నీలో ఒక బలహీనత నిన్ను నడిపిస్తుంది. ఈనాడు మనలో కూడా వ్యభిచారంలో గబాలను ఎందుకు పరిగెత్తారనుకుంటున్నారు? అసలు ఏముంది? ఆ బలహీనత ఉంది. ఆ ఆపే శక్తి లేదు కనుకనే పరిగెత్తున్నాడు. దొంగతనం ఎవరు చేస్తున్నారు? ఆ బలహీనత ఉంది. ఆపే శక్తి లేదు కనుక ఇవన్నీ చేస్తారు. ఇప్పుడు చూడండి,
రోమి రాసిన పత్రిక 7వ అధ్యాయం చదివిస్తాం మీతోటి. 7వ అధ్యాయము 18వ వచనము. నా యందు అనగా నా శరీరమందు మంచిదేదియు నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుతున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయకోరని కీడు చేయుచున్నాను. కనుక 21వ వచనంలో, కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుతున్నదను ఒక నియమము నాకు కనబడుతున్నది. మనలో ఒక నియమం ఉందట, అదేంటి? మంచి అసలు చెయ్యలేకపోతున్నాం. దీనినే పాప నియమము అంటారు. దీన్నే నీకు తెలియకుండానే నీలో ఒక నియమం ఏలుబడి చేస్తుంది. అందరు చెప్పాలి. మనకి తెలియకుండానే ఒక నియమం ఉన్నది. ఏదైతే చెయ్యొద్దని మనకి తెలిసి కూడా ఎందుకు చేస్తున్నావు అంటే గుంజుకెళ్ళిపోతుంది. దానినే చక్కటి మాట వాడాడు, నియమము. ప్రతి ఒక్కరిలో ఉందండి. ప్రతి ఒక్కరిలో ఉంది. చిన్న పిల్లవాడు ఎదుగుతున్నా కూడా ఆ నియమమే వాడికి గుంజుకోబోతుంది. ఇప్పుడు ఈ నియమాన్ని ఆపగలిగితే పరిశుద్ధుడు అవుతాడు. అర్థమవుతుందండి అందరికీ? అందుకే 24వ వచనంలో ఏమంటున్నాడు? అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్నెవడు విడిపించును? చాలు. నిజంగా నేను ఇంత మంచిగా చేయాలనుకుంటున్నాను, బాగా చదువుతున్నాను, నాకు తెలుసు, మారు మనసు పొందానని అనుకుంటున్నాను, బాప్తిసం కూడా పొందాను అనుకుంటున్నాను. అవి ఏమిటో ఎవరు చెప్పకుండా తీసుకున్నాను కనుక నాలో ఒక నియమం మాత్రం ఏంటంటే అటే గుంజుకపోతుంది. అటే గుంజుకపోతుంది అంటే నీలో ఆపేది లేదు. ఇప్పుడు నా గురించి మీరు న్యూస్ విన్నారనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ అయ్యగారు ఎక్కడో ఒక అమ్మాయిని ఉంచుకున్నాడట అంటే నాలో ఏ నియమం పనిచేస్తుంది? అది నిజమైతే ఏ నియమం పనిచేస్తుంది? చెప్పరు. పాప నియమం. ఇదంతా ఒకటిదే, ఇంత డ్రామా. మనం అడుగుతుంటారే, మా అయ్యగారు చక్కగా చెప్తారండి, అబ్బా ఎంత బాగా చెప్తారంటే 200 రిఫరెన్స్లు చెప్తారండి, కానీ ఈ మధ్యకాలం నువ్వు ఉంచుకున్నాడట. దాని గురించి మాట్లాడడం దీనికి ఆయన ఎందుకండి ఇంకా మనకి? వాళ్ళ గురించి యూద పత్రికే రాశాడు. ఒక చదవండి, 1వ అధ్యాయము 4-5 వచనాలు చదవండి. ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు. ఆ, వారు భక్తిహీనులై ఆ, మన దేవుని కృపను ఆ. కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు. దేనికి? కామాతురత్వము. అది ఇంగ్లీష్ లో చక్కగా ఉంటుంది, లస్ట్ఫుల్ లైఫ్. వీడు దైవజనులు మన కర్మగాలి. దీన్ని 2వ పత్రికలో కూడా, 2వ పేతురు పత్రికలో కూడా చక్కగా వాడు 2వ అధ్యాయం 14, 15, 16 వచనాలు బ్రహ్మాండంగా వాడుతున్నట్టు కూడా బిలాము కూడా అదే కథ చేయబోయాడు బాలాకు చెప్పి. కామాతురత ఏమండి చెప్పండి మళ్ళీ ఒకసారి. కామాతురత లోనికి పరిగెత్తుతున్నాడు వ్యక్తి అంటే అతనిలో ఏం లేదు? ఆపు చేసే శక్తి లేదు. అందుకే నేను దౌర్భాగ్యుడను అని 7వ అధ్యాయం 4-5 సార్లు చదవండి అని అన్నాడు. ఇప్పుడు మనలో ఒక నియమం ఉన్నది. ఆ నియమం ఏమిటంటే మంచిగా జీవించాలనుకుంటున్నాము కానీ జీవించలేకపోతున్నాము. అంటే అర్థం ఏమిటి? అలా జీవించలేని స్థితిని మనం అధిగమించలేకపోతున్నాము. ఎందుకంటే నాకు తెలుగు మాట దొరకలా. ఆపు చేసే శక్తి లేదు. నాకు నేనుగా నా మనస్సాక్షి నన్ను గద్దించి నాలో ఒక శక్తి ఆపు చేస్తే తప్ప. అందుకే ఏడుపుతో అయ్యో నేనంత దౌర్భాగ్యుడను, ఇట్టి నియమము నుండి నన్ను ఎవరు చెప్పరు, ఎవరు విడిపించును అని ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు 8వ అధ్యాయంలోకి వచ్చాడు. చూడండి, 8వ అధ్యాయంలోకి వచ్చి 8వ అధ్యాయంలో ఏమంటున్నాడు చూడండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. అక్కడ ఆగుదాం. కనుక విడిపించాలి, అటువంటి పాప నియమములో నుండి నీవు విడిపించబడాలని ఎవరైతే అనుకుంటున్నారో
వారు ఇమ్మీడియట్ గా ఎక్కడికి రావాలి? యేసులోనికి రావాలి. యేసయ్యలోనికి రావాలంటే నువ్వేం చేయాలి? మారు మనసు పొందాలి, బాప్తిసం. ఊరిని ఆయన దగ్గర పోయి కూర్చుంది అనుకోదాం, అసలు దగ్గర కూడా రాలేదు. కనుక ముందు యేసయ్య దగ్గరికి వచ్చావనుకో నీకు శిక్ష లేదు. నిన్ను ఏం చేయాలో ఎలా చేయాలో ఇప్పుడు చెప్పబోతున్నాడు. చూడండి, ఇప్పుడు చూడండి, నేనే చదువుతాను. 2వ వచనం చదువుతున్నా. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. ఈ ఒక్కదాన్ని హైలైట్ చేసుకోండి. ఆత్మ యొక్క నియమం అనే దాన్ని చుట్టూరు రెక్టాంగిల్ షేప్ లో కొట్టి దాన్ని హైలైట్ చేయండి ఎర్రపెన్ తోటి. ఇక్కడ ఆత్మకు ఒక నియమం ఉన్నది. పాపానికి ఎలా నియమం ఉన్నదో ఆత్మకు కూడా ఒక నియమం ఉన్నది. ఏమిటట నియమము? ఆత్మ నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. హల్లెలూయా. ఇది అర్థమైందండి అందరికీ? నిజంగా అర్థమైతే మారు మనసు పొంది బాప్తిసం తీసుకునే ఉంటారు. పరిశుద్ధాత్మ యొక్క నియమం ఏంటనుకుంటున్నారు? ఆదాము యొక్క పాపము ఏ విధంగా సంక్రమించిన నియమం ఉందో దానికి ఆటోమేటిక్ గా మనం ఎలా పాపం చేస్తామో అలానే క్రీస్తు యేసునందు నీవు మారు మనసు పొంది 6వ అధ్యాయంలో చెప్పిన రీతిగా నీవు జీవించినట్లయితే దీనికి కూడా ఒక నియమం ఉన్నది. ఆ నియమం ఏమిటంటే ఆయన వెంటనే ఒక ఆత్మను నీలో ఉంచి ఆ నియమాన్ని నీలో పెట్టేస్తున్నాడు. ఇప్పుడు నీలో ఏ నియమం ఉంది? పరిశుద్ధాత్మ నియమం వచ్చింది. అంతకుముందు ఏముంది? ఇంతవరకు అర్థమైంది కదా? కనుక పాప నియమము నుండి నీవు, ఇందాక మనలో చాలా మంది అంటారు నాని, అయ్యో ఒక్కడు లేడు, అందరూ పాపులే. ఆ పాపులు అనేవాడు యేసయ్యలోనికి వచ్చినట్లయితే ఇప్పుడు నియమం మారిందా లేదా? కనుక యేసయ్యలోనికి నిజంగా మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటే నీ నియమం మారిపోయింది. ఎందుకని అంటే నిన్ను గట్టిగా పట్టేస్తాడు పరిశుద్ధాత్మ తండ్రి. ఆ నియమాన్ని మార్చేశాడు. నీలో ఉన్న ఎక్స్ప్లెనేషన్ ఇంకా బాగా ఇస్తే బాగుంటుందని ఉంది, కానీ చెప్పడానికి నాకు కావాల్సిన ఎగ్జాంపుల్స్ దొరకట్లా. నియమం మారిపోయింది. డ్రైవర్ కూడా చాలదు చెప్పాను అనుకోండి. నియమం మారిపోయింది. పాన్ షాప్ కు పోయి ఒక సిగరెట్ ఈ అంటే వెంటనే మన చైన్ గుంజేస్తాడానికి ఎవరు? పరిశుద్ధాత్మ. మారు మనసు పొందేవు కనుక చేయనికి తీసుకోవాలి. వాడు ఏ పోతుంటే అక్కడే నన్ను వెళ్ళిపోతున్నాడు. ఎందుకు వెళ్ళిపోతున్నాడు అంటే ఈయనలో ఏం పోయింది? నియమం మారిపోయింది. ఇది వరకు ఒక వ్యభిచారి దగ్గరికి పరిగెత్తే వాడి పాదములు ఆ వ్యభిచారి దగ్గరికి వెళ్ళలేకపోతున్నాడు. అక్కడ దాకా పోయి వద్దులే వెనక్కి తిరుగుతున్నట్టు అర్థం ఏంటి? చెప్పరు. నియమం మారిపోయింది. ఇది వరకు పిచ్చిగా టీవీ సీరియల్ చూసి నేరాలు ఘోరాలు కలవారు కోడలు మా ఇంటి మహాలక్ష్మి ఇవన్నీ చూసేవాడు ఇప్పుడు ఎందుకు చూడలేకపోతున్నాడు అంటే నియమం మారిపోయింది. ఎందుకులే అన్న, నాకెందుకో చూడబుద్ధి కావట్లేదు. ఎందుకు చూడబుద్ధి కావట్లేదు చెప్పరు. నియమం మారిపోయింది. చూద్దామని అనిపించిన ఎందుకులే అనిపించే నియమం నీలోనికి వచ్చింది. రిలీజ్ అయిన ఫస్ట్ సినిమా, ఫస్ట్ టికెట్, ఫస్ట్ షో చూడాలని పరిగెత్తే మనలో లేకుండా ఉన్నారు. ఇప్పుడు చూస్తున్నారా? లేదు. ఎందుకని? నియమం మారిపోయింది. నేను అదే అంటాను, అన్నా నేను సిగరెట్లు మానేయాలన్నా కొందరు అడుగుతుంది, సార్ మేము టీవీ చూడొచ్చా? చూడండి, ఎవడొద్దన్నాడు? నేను వద్దని అన్ను. ఎప్పుడు నువ్వు చూడవు? నీ నియమం మారినా నువ్వే చూడవు. హల్లెలూయా. ఇప్పుడు నేనేమన్ను, నేను ఒక 30 ml వేస్తా, రాత్రి వేసుకో. కానీ ఎప్పుడేయవు? నీ నియమం మారితే ఇచ్చిన ఎప్పుడమ్మా అనేసి తమ్మి నేను నాకు అసలు వాసన పట్టలేదు అంటాడు. ఎందుకని? నియమం మారిపోయింది. ఆ నియమాన్ని మార్చే కెపాసిటీ కేపబుల్ ఏసేలో ఉంది. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి.
5వ వచనం చదువుతున్నాను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంచుదురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంచుదురు. చూసారా, నీ మనసు, నీలో ఆత్మ ఉంటే నీ ఆలోచనలే మారిపోతాయి. అరే ఈరోజు ఆదివారం కదా, నేను గుడికి వెళ్ళాలి, ఉదయం ఆదివారం, సాయంత్రం బైబిల్ స్టడీ ఉంది కదా, అందులో రోమాపత్రిక నేను ధ్యానించాలి. అరే ఈరోజు నేను బైబిల్ చదవలేదే, చదవాలి. అరే నేను ప్రార్థన చేయలేదే, చెయ్యాలి. ఇవన్నీ ఎవరు అనిపిస్తున్నారు నీతోటి? నియమం అని ఒక మాట అనండి. నియమం మారింది. 5వ కీర్తన 3వ వచనంలో ఏమనుంది? నేను ఉదయ కాలమునే, 5:3, యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. నియమం మారింది. నీకు తెలియకుండా డమాల మొక్కలు, ఇది వరకు నువ్వు చెయ్యని పని ఇప్పుడు చేస్తున్నావు. నియమం మారింది. పడుకున్న మంది గబాను పోయి పడుకున్నా కానీ, ఓ నీ ప్రార్థన చేయలేదని లేచి ప్రార్థన చేస్తావు. ఒకటే గుర్తండి, సాయంత్రం కావడంతో 9:30కో 10కో లేచి గబాన మంచం ఎక్కి పడుకున్నట్టు వాళ్ళు ఆ నియమం లేదు. నేనే చెప్తున్నాను, మార్నింగ్ లేచి అసలు ప్రార్థన లేదు, పాడు లేదు, వాళ్ళు ఆ నియమం లేదు. ఊరిని చెప్పచ్చు. దీనికి ఏం పెద్ద మెగ్గరేసి 1 మీటర్ కొనుక్కొచ్చి పాలను చెక్ చేయనక్కర్లా, అర్థమైపోద్ది ఆ బండి ఎక్కడుందో. ఇక్కడనే ఉండి నేను పాల్వంచలో ఉన్నా అన్న అన్నాడంటే వాళ్ళు ఆ నియమం లేదు. వాడు కొన్నదే మన ముందు 30 రూపాయలు కన్నా ఇది 300 అంటున్నాడు, వాళ్ళు నియమం లేదు. నియమం ఉన్నవాడు పొరపాటున ఒక్క మాట అంటే ఆ రాత్రి కూడా నిద్రపోడు. అనవసరంగా అప్పుడు మాట్లాడాడు. ఈ నియమము నీలోనికి కావాలి అంటే నీవు మారు మనసు ఉండాలి అన్నాడు. అందుకే 8:1 చాలా ఇంపార్టెంట్. ఏంటంటే నీలో ఆ నియమము ఎవరు పెడతారట? ఆత్మ తండ్రి పెడతాడు. కనుక శరీరానుసారులు శరీరం మీద ఏం తిందామా, ఏం తాగుదామా, ఎవరి దగ్గర పోదామా, ఎవరిని ఉంచుకుందామా, ఎక్కడ దొంగతనం చేద్దామా, ఎక్కడ అబద్ధం ఆడదామా, ఎవరిని మోసం చేద్దామా, ఇంతసేపు ఇదే గొడవ. కానీ ఆత్మానుసారులు బైబిల్ చదువుదామా, ప్రార్థన చేద్దామా, టీవీ సీరియల్ ఏముంది, ఇవన్నీ వేస్ట్, అనక్కర్లేదు, నేను చదువుకుంటా, నాకు టైం దొరుకుతా, 1 అరగంట చదువుతా అనే వాళ్ళ నియమం మారింది అని అర్థం. అర్థమవుతుందండి? అర్థమవుతుందా నియమం మారింది ఏంటో? రైట్. అందుకే ఇక్కడ 5వ వచనంలోనే శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవము సమాధానమైనది అని కిందనే అంటాడు చూడు. అది దేవుని ధర్మశాస్త్రములకు లోబడదు, ఏమాత్రమును లోబడ లోబడనేరదు. నేరదు. కాగా శరీర స్వభావము కలవారు దేవుని సంతోషపరచలేరు. నేను ఇందాక చెప్తాను కదా, దేవుని స్వభావం ఉన్న వాళ్ళేమో ఒక రకంగా ఉంటారు, శరీర స్వభావం ఉన్నవాడు దేవుని అసలు ఏమాత్రము, ఎందుకంటే వాడు కూడా వాడిది కదా, మీకు ఉన్నే తెలిసిపోద్దండి. నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, ఇందులో ముఖమాటం ఏమీ లేదు. నేనే మీకు ఎక్కడన్నా తప్పుడు మార్గంలో కనపడితే నిలబెట్టి మీరు ఎప్పుడు మా చర్చికి రావద్దండి. సార్ ప్లీజ్ డోంట్ కమ్ టు మై చర్చ్. ఎవరైనా సరే నువ్వు పనికిరావు. వాళ్ళు మనకి ఎందుకండి? మనలో సహోదరులు ఉన్నారు, చేసే పనులన్నీ చేస్తారు, అటువంటి దగ్గర కూడా రానియద్దు. 1 కొరింథీ పత్రిక 5:11 వచనంలో సహోదరుడు అనబడిన వాడు ఎవడైనను, చదవండి. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనను జారుడు గాని, చూసారా, జారుడు. సహోదరుడు అంటే ఇవాంజలిస్ట్ రక్షణ అండి, పొందినవాడు. బోధకుడు అండి, ఇట్లా అందాం. రక్షణ కాదండి, ఇవాంజలిస్ట్ అండి. సహోదరుడు అంటే ఇవాంజలిస్ట్, బ్రదరు, బోధించేవాడు. ఎవడైనాను. జారుడు అంటే ఏంటి? వ్యభిచారి. తప్పుడు పనులు చేసేవాడు. అట్టివానితో సాంగత్యము చేయకూడదు,
భుజింపనకూడదని మీకు వ్రాయిచున్నాను. సాంగత్యం సంగతి వదిలిపెట్టి వాడిని పక్కన కూర్చొని అన్నం కూడా తిరుగుతా అంటున్నాడు. మనం ఏం చేస్తాం? ఈ లోకపరం కదా, మనం అందరికి గాలి కొట్టమే. సిగ్గుండాలి మనకి. నేను మళ్ళీ చెప్తున్నా కదా, తప్పుడు మార్గంలో కనపడితే ప్లీజ్ డోంట్ కమ్ మా చర్చికి రా. ఆ కదరిపోయింది. ఆ తర్వాత ఏమంటున్నాడు? వెలుపరి వారికి తీర్పు తీర్చును నాకేలా, ఉమ్, వెలుపరి వారికి దేవుడే తీర్పు తీర్చును గాని ఉమ్, మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనుక ఉమ్. ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి. అబ్బా, ఇక్కడనే స్టేట్మెంట్ ఎట్లా దెబ్బ కొడుతుంది చూడండి. 2వ అధ్యాయం 1వ వచనంలో మీరు తీర్పు తీర్చొద్దు అన్నాడే, అన్నాడా? అది ఏ పాపతోళ్ళు? మారు మనసు పొందకుండా ఈ లోకంలో జీవిస్తూ వాడు తీర్పు తీర్చాలని ఊరుతున్నాడే వాడికి చెప్పాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? మీరందరూ నిజంగా శుద్ధమైన మారు మనసు పొంది ప్రభువునందు జీవిస్తూ మీరు చక్కగా ఒక మంచి సంఘముగా ఏర్పడి కట్టుకుంటూ ఎదుగుతుంటే మీలో ఒకడు తూరి వ్యభిచారం చేస్తూ ఏషాలేస్తూ ఉన్నవాణ్ణి నిర్దాక్షణ్యంగా బయటికి, అది అదండి అర్థమవుతుందండి. దీంట్లో ఏమి బలపక్షాలు లేవు. నేను మళ్ళీ చెప్తున్నాగా మీకు, ఎవరైనా సరే అక్కడ ఉన్నంత వరకు ఎలానే జీవించండి, నో ప్రాబ్లం. ఇక్కడికి వచ్చిన తర్వాత నీ జీవిత విధానం నీది కాదు. రోమిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనమే ఇందాకనే చదివాం. నువ్వు బోధించు, నీకు బోధించుకున్నావా? అబద్ధాలు ఆడతావు, ఎక్కడెక్కడో తిరుగుతావు, మందేస్తావు, పాన్ పరాకులు వేస్తావు. ఈ గుడ్ ఫ్రైడే నాడు బ్రదర్ నాకు 3వ మాట ఇచ్చారు బ్రదర్. ఏ మాటట? 3వ మాట. నోట్లో జర్దా పాలు వేసుకొని చెప్తున్నాడు. ఆయన 3వ మాట చెప్తున్నాడు. ఆయన ఎప్పుడు మనం వింటాం. ఆయన పోతాడు, వినేవాళ్ళం పోతాం. ఇక చూడండి, ఇంకా ముందుకెళ్తారు. 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావం కలవారే కానీ శరీర స్వభావం కలవారు కారు. ఇది అర్థమైందండి? మీలో దేవుని ఆత్మ ఉంటే మీరు దేవుని స్వభావం ఉంటుంది. ఆత్మ లేకపోతే మానవుని స్వభావం ఉంటుంది. ఇందాక చెప్పుకొచ్చిన ఎగ్జాంపుల్స్ మీ అందరికి అర్థమవుతున్నాయి అనుకుంటా. జాగ్రత్తగా గమనించండి. మన పక్కనే చేరతాడు. యూదా పత్రిక 12, 13, 14 వచనాలు అవి చెప్పాడు. మీతోనే శుభోజనము చేయొచ్చు, దొంగ మెట్టలుగా దూరి ఆకాశ మధ్యంలో తప్పిపోయిన నక్షత్రముల వల్లే ఒకసారి ప్రక్కలింపబడి ఎండిపోయిన ఏర్లు వల్ల తిరుగుతున్న వారి దూరంగా ఉండండి నాయన అని చెప్పాడు. మనమే ఆయన ఏమని అనుకుంటాడేమో. ఏంటి అనుకునేది? ఆయనతో మనకేం పని అండి? అరే కష్టపడి ఆలయానికి వచ్చి ఆయన ఏమని అనుకుంటాడేంటి? ఎవరి ఇంట్లోకైనా ఎవడైనా వెళ్ళి ఆమెను పిలిచి ఏమైనా కొంచెం మంచినీళ్ళు ఇవ్వరా అంటే ఇచ్చింది అనుకోండి, ఆమె చేయి పట్టుకున్నాడు అనుకోండి, అతను వెంటనే ఆమె ఏం చేయాలి? చెంప మీదకి వెళ్ళి ఒకటి కొట్టి ఇంకోసారి నా ఇంటికి రావద్దని చెప్పాలి. లేదు చెప్పలేకపోతే భర్తకు వెంటనే చెప్పాలి. అవునా? ఆయన ఏమన్నా అనుకుంటాడేమో. ఏంటి ఏంటి అనుకునేది? చెప్పరు. ఏంటి అనుకునేది? అదే లేఖనం చెప్తుంది. డోంట్ అలౌ దోస్ పీపుల్. అందుకే కాపరులారా జాగ్రత్త. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం అంటాడు, బోధకులారా జాగ్రత్త. ఆత్మ విషయమై ఆత్మానుసారంగా నడిచారా? దేవుని ఆత్మ కలిగిన వారే జీవిస్తారు. ఆత్మ లేకుండా మామూలుగా జీవించారా? అలానే జీవించండి. మారితే మారండి, మారకపోతే పొండి అని తండ్రి ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. ఇక ఈ 8వ అధ్యాయాన్ని చెప్పాలంటే పరిశుద్ధాత్ముడు చేయు కార్యములన్నిటిని మీకు చెప్పాలి. 8వ అధ్యాయంలో ఏముంది అనుకుంటున్నారు?
పరిశుద్ధాత్ముడు చేయు కార్యాలు ఉన్నాయి. అవి ఎన్ని ఉన్నాయి అనుకుంటున్నారు? 9 ఉన్నాయని నేను రీసెర్చ్ చేశాను. నేను ఈ 9 విషయాలు మీకు చెప్పాలి, కానీ సమయం లేదు. ఇక్కడ ఆపేస్తున్నాను. ఎన్ని విషయాలు? ఆత్మానుసారంగా జీవించే వాళ్ళు ఎలా ఉంటారో అర్థమైపోతుంది మీకు. అసలు ఆత్మీయ లేని వాడి గురించి నేను చెప్పడం దేనికి లేదు. వాళ్ళు బయట తిరుగుతుంటారు, వాళ్ళు మామూలుగా ఉంటారు. కనుక ఈ చేంజ్ని మీరు గమనించాలి. ఈ చేతనను అనుసరించి ఈ డిఫరెన్స్ ని మీరు కనుగొని అట్టి వారితో సాంగత్యం చేయకండి, మాట్లాడకండి, ఇంటికి రానియకండి. వాడెవడైనా కానీ ఇప్పుడు మన డిస్ప్యూట్ లోకి వచ్చి చూశారు, పాపం ఎవరో వైరల్ అవుతుంది, ఎవరో అమ్మాయి పాపం నన్ను పాడు చేశాడని, ఎవరు పాస్టర్ గారు అది నిజమే ఉందో నన్ను అనవసరంగా బ్లేమ్ చేస్తుందని. ఇది నిజమెంతో, ఇది అబద్ధమెంతో, ఇది నిజమెంతో, అది అబద్ధమెంతో ఖచ్చితంగా బయటకు వస్తుంది, రాదని కాదు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 26వ వచనం. కాబట్టి ఆ, మరుగైనదేదియు బయలుపరచబడకపోదు. అది నువ్వు ఎంత రహస్యంగా చేద్దామనుకున్నా అంత బాహాటంగా బయటకు వచ్చేస్తుంది. మరుగైనదేది రహస్యముగా ఉంటుందా? చెప్పండి, ఉంటుందా? నో. తర్వాత చీకటిలో ఆ, నేను మీతో చెప్పున్నదేమనగా ఆ, మీరు వెలుగులో చెప్పుడి, అది చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద. నేను మళ్ళీ మళ్ళీ మీకు చెప్తున్నానండి, ప్రతి లేఖనాన్ని అనుభవంగా చదవకండి. ఇది కింద నేను మీకు నేర్పగలిగితే నా బైబిల్ స్టడీస్ సక్సెస్ అయినట్టు. ప్రతి లేఖనము ఏదో ఒక ముక్కే చెప్పడం కాదండి, ప్రతి లేఖనము ప్రతిదీ అటు తర్వాత ఇటు తర్వాత కూడా పట్టించుకోమంటాను నేను. కంజంక్షన్ కూడా పట్టించుకోండి. లేఖనాల్లో ఆ జాయింట్ను కూడా గ్రహించాలి. అల్లాటప్పగా చదువుతున్నాం మనం. మళ్ళీ పైపెచ్చు మనమే పెద్ద పెద్దగా పోయి ఎక్కడో కూర్చొని గుంజులా లేస్తాం. సరిగ్గా ఎదుటివాడు తిరిగే చెప్పాడు అనుకోండి, మనం తట్టుకోలేం. పౌలు లాంటి వాళ్ళు ఉంటారు. చూడండి ఇప్పుడు 2 నిమిషాల్లో 9 విషయాలు చెప్తాను, గబగబా నోట్ చేయండి. నంబర్ 1, ఆత్మ తండ్రి వచ్చినప్పుడు మనకి ఇచ్చే గిఫ్ట్స్ ఎన్ని? 9. ఇవి మీరు చదివి నెక్స్ట్ వీక్ చెప్పగలిగితే నేను కంటిన్యూ చేస్తా, లేదా సబ్జెక్ట్ మళ్ళీ ఇక్కడనే ఉంటా. చదువుతున్నారో లేదో. నంబర్ 1, పాప నియమములపై అధికారం ఇస్తాడు. నువ్వే అధికారివి. యోసేపు పొతీఫర భార్య నుండి యాపో అని వెళ్ళిపోయాడు. అధికారం ఎవరికి ఉంది ఇప్పుడు? యోసేపుకు ఉంది. అలానే వ్యభిచారం చెయ్యరు, ఆ మనసునే రానియరు. పాప నియమంపై అధికారం నంబర్ 1. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీక్. నంబర్ 2, ఆజ్ఞల నెరవేర్పు. మనకి 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఇవి కొట్టేశారని తిరుగుతున్నారు. నో, ఆ 10 ఆజ్ఞలను నీ చేత చేయిస్తాడు. ఎలాగో నెక్స్ట్ వీక్ చెప్తాను. ఇంగ్లీష్ లో ఫుల్ఫిల్ ద లా. 3, పరిశుద్ధాత్మ తండ్రి దేవుని మనస్సును మనకిస్తాడు. ఎవరి మనస్సును చెప్పరు? దేవుని మనస్సును మనకిస్తాడు. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ హోలీ స్పిరిట్ గాడ్, యూ విల్ హ్యావ్ హిస్ మైండ్, గాడ్స్ మైండ్. తప్పు చేయడానికి వణికిపోతావండి. అందుకే పౌలు గారు ఏమన్నారు? నాలో అసలు నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, నన్ను పోలి నడుచుకోండి. ఎన్ని గట్స్ ఉండాలి, ఎంత నిష్టగా ఉంటున్నాడు. ఆ మాటలు మనము కూడా అందుకే చెప్పే స్థితిలో ఎదగాలి. 3వది ఏంటండి? దేవుని మనస్సునే మనకిస్తాడు. దేవుడి మనస్సు ఎలా ఉంటుందో అలా ఇస్తాడు పరిశుద్ధాత్ముడు. 4వది,
నీతి స్వభావమును కలుగజేస్తాడు. నీ స్వభావం మారిపోతుంది. రైచియస్నెస్ ఇస్తాడు, నీకు నీతి స్వభావాన్ని ఇస్తాడు. ఐదవదా, మృత శరీరములను జీవింపచేస్తాడు. లైఫ్ టు బాడీ. ఆరవది, ఆత్మచే, పరిశుద్ధాత్మచే శరీర క్రియలను చంపెదము. ఇందాక నేను చెప్పుకుంటూ వచ్చాను. పరిశుద్ధాత్ముడే, ఇది ఎన్నోది? ఆరోది అయిపోయింది కదా. ఆత్మ శరీర క్రియలను చంపిపారేస్తుంది. ఇక ఏడవది, నిన్ను గూర్చి ఆయనే సాక్ష్యం చెప్పును. పరిశుద్ధాత్ముడే చెప్తాడు మీ గురించి సాక్ష్యం. మీకు మీరు డబ్బా కొట్టుకోనక్కర్ల, స్వడబ్బా. ఆయన పేరు చెప్పిన వెంటనే పరిశుద్ధాత్ముడే చెప్పిస్తాడు, నో, ఈజ్ ఎ వెరీ గుడ్ పర్సన్. ఎవరు సాక్ష్యం చెప్తారు మన తరఫున? ఇది ఎన్నోది? ఏడవది. ఎనిమిదవది, మన చేత ప్రార్థన చేయించును. ఇందాక నేను చెప్పా, నువ్వు పడుకుంటే లే, ప్రార్థన చేయి. ఉదయం లేచి చెడిపోతావు, ప్రార్థన చేయి. దేవునికి చెప్పుకోకుండా బయటకు పరిగెత్తున్నావు, ప్రార్థన చేసిపో. ఉద్యోగాన్ని పోతున్నావు, ప్రార్థన చేసావా? ఎందుకు ఆయన వైపు చూసి కోప్పడుతున్నావు? కోప్పడద్దు. ఇవన్నీ చెప్పేది ఎవరు? పరిశుద్ధాత్మ. ప్రార్థన సహాయం చేసేది ఎవరు? పరిశుద్ధాత్మ. చివరిది, అసలు మన గురించి యేసయ్య చెప్పేదే పరిశుద్ధాత్మ. ఇక ముగించేస్తాను. ఇక మూడు నిమిషాలు నా ఇక్కడ గడియారంలో వెళ్ళింది. నా టైమింగ్ ప్రకారంగా 1 minute ఉంది. సరే, మీకు అర్థమవుతాడు చెప్తున్నాను. నంబర్ వన్ నోట్ చేయండి. ఈ 9 అలా ఉంచండి, అది నెక్స్ట్ వీక్. నంబర్ 1 ఏంటంటే, మనలను సృష్టించి జీవింపచేసి మనకొక రూపమునిచ్చి పోలికనిచ్చి మనలను బ్రతికింపచేసిన వాడు తండ్రి. తండ్రి అయిన దేవుడు. YHWH, యాహ్వే. ఇంతవరకు ఆయన నీకున్న రూపం కానీ ఏదైనా కానీ ఎవరిచ్చారు? YHWH. ఇక నంబర్ 2, మనము పాపంలో పడిపోయి పాప జీవితమును జీవిస్తూ పాపంలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు మన కొరకే దిగి వచ్చి రక్తమును చిందించి ఒక కొత్త నియమమును మనకిచ్చి రక్షణను అనుగ్రహించింది ఎవరు? చెప్పరు. నంబర్ 2, యేసయ్య. నంబర్ 1, మనకిచ్చినటువంటి జీవిత విధానం. నంబర్ 2, రక్షణనిచ్చాడు యేసయ్య. నంబర్ 3, రక్షణ వరకు చేసింది యేసయ్య. మనల్ని పాపంలో పడిపోకుండా కాచి కాపాడుతూ పరలోకములోనికి వెళ్ళేంత వరకు మనలను కాచి కాపాడే తండ్రి ఎవరు? అందరు చెప్పట్లేదండి. పరిశుద్ధాత్ముడు. మూడు భాగాలుగా పంచుకున్నారు కదా బాధ్యతల్ని. అర్థమవుతుందండి అందరికీ? శిల్పకార్యాలు అర్థమవుతుందా? రక్షణనిచ్చే బాధ్యత ఎవరు తీసుకున్నారు? మనలను పాపంలో పడకుండా నీతి మార్గంలో నడిపిస్తూ పరలోక రాజ్యంలోనికి వెళ్ళేంత వరకు నీ వెంట ఉండి నీలో ఉండి గుర్తు చేసి నడిపించేది ఎవరు? అందుకే మీకు అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 2వ వచనంలో 5 కలిసి అక్కడ ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. ఎంతమంది? వారి మధ్యలో నిలబడ్డది ఎవరు? చెప్పరేమండి? అసలు అపోస్తుల కార్యములు ఎప్పుడు చెప్పారు, మాకేం గుర్తుంటుంది అంటారా? ఒకసారి చదువుతారండి 13:2.
చదవండి బిడ్డలారా, చదవండి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. చాలు. ఇప్పుడు ఎవరు వచ్చారండి సువార్తను ప్రకటించడానికి? ప్రత్యేక పరచమని ఒక ఇద్దరిని పిలిచింది ఎవరు? ఆయనకి ఏం పని? ఇప్పుడు సువార్తను ప్రకటింపజేయడానికి మనల్ని నడిపిస్తుంది ఎవరు అనుకుంటున్నారు? నన్ను కొత్తవాడ నుంచి ఇక్కడికి ఎవరు నడిపించారు? మీరు ఎందుకు వచ్చి కూర్చున్నారు? ఆ రెస్పాన్సిబిలిటీ ఆయన తీసుకుంటున్నాడు అండి. మనకి ఇది అర్థమైతే అవ్వట్లేదు. ఇది ట్రినిటీ అర్థం. ఎందుకు పరపరించుకోవడం కాదు ట్రినిటీ అంటే. షేర్ చేసుకుంటున్నారు. అపొస్తలుల కార్యములు అంతా కనపడింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధాత్ముడు. అందుకే పరిశుద్ధాత్ముడు వచ్చేంత వరకు మీరు వేచి చూడండి అని యేసయ్య పోతా చెప్పింది అందుకు. అందుకే అపొస్తలుల కార్యములు బాగా వినండి 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 అని నేను మిమ్మల్ని చెవులు జోరీగలాగసినందుకు మళ్ళీ మొదలుకొచ్చింది. సంఘము కట్టింది ఎవరి ద్వారా? పరిశుద్ధాత్ముని ద్వారా. వారు ప్రార్థన చేస్తున్న రూము కంపించింది ఎవరి ద్వారా? పరిశుద్ధాత్ముని ద్వారా. చేతులకున్న బోండాలు సంఖ్యలు విడిపోయింది ఎవరి ద్వారా? పరిశుద్ధాత్ముని ద్వారా. పరిశుద్ధాత్మ తండ్రి మనలో ఉండి నడపమని చెప్పి తండ్రి అనుగ్రహించినటువంటి గిఫ్ట్ అది. అందుకే 9 గిఫ్ట్ చెప్పాను మీకు. మనం ఆయన పట్టించుకోం, అసలు ఆయన గురించి ఆలోచించాం. చెప్పే సంఘాలే లేవు, వినేవాళ్ళు లేరు. వైటల్ రోల్ ఎవరిది? పరిశుద్ధాత్మ తండ్రిది. ఈనాడు నేను ఈ విధంగా వచ్చి చెప్తున్నానంటే పరిశుద్ధాత్మ తండ్రి, మీరు వింటున్నారంటే పరిశుద్ధాత్మ తండ్రి. అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయము. మళ్ళీ వెనక్కి వెళ్తున్నాను నేను. ఇప్పుడు బండి వెనక్కి వెళ్తుంది. 27వ వచనము. వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడయుండి చేసిన కార్యములన్నీయు అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతియు వివరించిరి. ఎవరి ద్వారం తెరిచారు? ఎవరో ద్వారం తెరిచారట. పరిశుద్ధాత్మ. ఎవరో ద్వారం తెరిచారట. అందుకే ఈ కొత్త నిబంధన గ్రంథము కత్తి మీద సాము లాంటిది. దయచేసి స్ట్రెంగ్త్ లో రండి, వినండి. చెప్తాను లోతులో చెప్తానంటే ఏదండి? ఏడు విషయాలు నేను పర్సనల్ గా ధ్యానించుకుంటూ వస్తున్నాను. ఇక్కడ 8వ అధ్యాయంలోనే ఆగిపోతాను నేను. అసలు 2 వారాలు 3 వారాలు కావాలి, రెఫరెన్స్లతో సహా చెప్పాలి. ఇప్పుడు ఏమీ లేవని చెప్పుకుంటూ బయలుదేరారు. వాళ్ళని ఏమనాలి? ఒకసారి అపొస్తలుల కార్యములు 15వ అధ్యాయం 29వ వచనము. ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. ఎవరికి తోచిందట? ఇప్పుడు పరిశుద్ధాత్మ రోల్ తీసుకున్నాడండి. అక్కడ యేసయ్యకో దేవునికో మాకు తోచిందంటల్లా పరిశుద్ధాత్మ డిక్టేట్ చేస్తున్నాడు. మమ్మల్ని నడిపిస్తున్నది పరిశుద్ధాత్ముడు, ఆపుతున్నది పరిశుద్ధాత్ముడు, నడిపిస్తున్నది ఆ తండ్రి అని చెప్పుకుంటూ వస్తున్నాడు. అపొస్తలుల కార్యములు ధ్యానించండి. అందుకే 8వ అధ్యాయంలో పౌలు గారు మీ నియమాన్ని మార్చేది పరిశుద్ధాత్మ తండ్రి వచ్చి ఏ విధంగా మారుస్తాడో 9 విధాలుగా చెప్పాడు. ఆ 9 విధాలు నెక్స్ట్ వీక్ నేను చెప్పబోతున్నాను. నేను మళ్ళీ చెప్తాను, ఒకళ్ళకొకళ్ళు గంట పట్టుకొని రండి 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 అని పాపం క్రూ మెంబర్ చెప్తున్నారు. వారి కంట బొంగురు పోతుంది తప్ప ఎవరు రావట్లేదు. ఈ విధంగా మనం ఏం రోమపత్రిక చదువుతామండి? 9వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఏమంటాడు?
దేవుని సంకల్పంలో ఎవరున్నారు? ఎవరి సంకల్పంలో ఉన్నారు? మనం ఎవరి సంకల్పంలో ఉన్నామో ఉంటే ఏం జరుగుతుందో చెప్పాలి. 10వ అధ్యాయంలో ఏమని ఉంటుందో తెలుసా మీకు? రిలీజియస్ పర్సన్స్, మతపరమైనటువంటి మనుషులు మనలో లేరా? విశేషం కొన్ని తిరుగుతుంటారు, వాళ్ళకి రక్షణ ఉండదు. అది 10వ అధ్యాయంలో ఉంది. 11వ అధ్యాయంలో యూదులకు యూదేతరులకు ఉన్న సంబంధాన్ని వివరించాడు. 12వ అధ్యాయంలో కృపా వరముల గురించి వివరించాడు. పరిశుద్ధాత్ముడు వచ్చి కృపావరాలను ఏ విధంగా ఇస్తాడు చెప్పాడు. 13వ అధ్యాయంలో అటువంటి వరాలు పొందుకున్న వారు ఏ విధంగా జీవించాలో 13వ అధ్యాయంలో చెప్పాడు. 14వ అధ్యాయంలో మీరు బలుపటకు ఉపవాసములు ఏ విధంగా ఉండి చేయాలో అది చెప్పాడు. 15వ అధ్యాయంలో అన్యుల యొద్దకు దేవుడు ఏ విధంగా నడిపించాడో చెప్పాడు. 16వ అధ్యాయంలో నాకు సహాయం చేసిన వారందరికీ వందనాలు చెప్పాడు. ఇది రోమపత్రిక. ప్రతిదీ మాన్యుమెంట్. నేను ఎలా చదివాను తెలుసా? 16వ అధ్యాయంలో ఈయన ఎంతమంది పేర్లు రాశాడో అని లెక్కేసి పెట్టాను. 16వ అధ్యాయాన్ని కూడా అలా చదవాలి. అందరం లేచి నిలబడదాం. రెండు చేతుల పైకెత్తుదాం. మహోన్నతుల పరిశుద్ధుల పరలోకపు తండ్రి, రోమీలో రాసిన పత్రికను మేము ధ్యానించాం. కొంతవరకు మీరు నడిపించిన రీతిలో వెళ్ళా. మాలో అద్భుతమైన పరిచర్య భారమును మొయట కొరకు మీ బిడ్డలను ఏర్పరచుకోండి. మారు మనసు లేని వారికి మారు మనసు అనుగ్రహించండి. మారు మనసులో ఉన్న దివ్యమైనటువంటి శ్రేష్టతను వివరించండి. మారు మనసు పొందిన వారికి పరిశుద్ధాత్మ అనే వరము అనుగ్రహించబడుతుందని ఆత్మ తండ్రి ద్వారా నడిపించబడతామని తెలుసుకున్నాం. 9 విధాలుగా ఆత్మ తండ్రి నడిపిస్తాడని తెలుసుకోబోతున్నాం. కనుక ప్రభువా, మాలో ఉన్నవారు పరిశుద్ధాత్మను పొందుకొని యథార్థమైన జీవితమును త్రికరణ శుద్ధిగా జీవించడానికి మొదలుపెట్టే గొప్ప భాగ్యం ప్రసాదించమని, ఈ బైబిల్ స్టడీని దీవించమని, ఇందు నిమిత్తమై కష్టపడుతున్న క్రూ మెంబర్స్ని దీవించమని, రాలేకపోయిన వారిని కూడా దీవించమని, వచ్చిన వారు మరలా చదవకుండా ఉంటున్నారు వారిని కూడా దీవించండి. మారు మనసు పొందిన వారిని దీవించి మారు మనసు పొందేలా చేయండి. దుష్టులైన పనివారులను దూరం చేయండి. పరలోక రాజ్యములోనికి నడిపించడానికి ఏవేవి మాకు యోగ్యమైనవో వాటిని మాకు చూపించి వాటిని నడిపించడం కొరకు మమ్మలను ప్రతి దినము ప్రేరేపించండి. ప్రార్థనలు నేర్పండి. చదివే విధానాన్ని నేర్పండి. అందరికీ సువార్తలను ప్రకటించే గొప్ప భాగ్యము అపోస్తుల కార్యంలో జరిగినట్టుగా ఈనాడు కూడా జరిగించమని, పాల్వంచ పట్టణంలో ఉన్న 60 సంఘములను దీవించి ఆశీర్వదించమని, ప్రపంచములో ఈ దినమున పునరుద్ధాన దినమున ప్రకటించబడినటువంటి ప్రతి సువార్తలను దీవించి ఆశీర్వదించమని, ఇంటర్ ఎగ్జామ్స్ రాయిచున్న వారు, పరీక్షల కొరకై సిద్ధపడుతున్న వారు, ఉద్యోగాల కొరకై ప్రయత్నములు చేస్తున్న వారు, వారందరినీ దీవించి వారిలో పెను మార్పును తీసుకుని వచ్చి వారు రాబో దినముల్లో ఈ బిడ్డలందరూ మీ బిడ్డలుగా లేచి మీ కుటుంబీకులుగా రాకడలో సాక్షార్థమైన బిడ్డలుగా నిలబెట్టుకున్నామని యేసయ్య పరిశుద్ధ నామములో అతివినంత వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్టు భూమి యందును నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా ఇళ్ళ అపరాధము చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం శోధనని కాదు కృష్ణుని తప్పించు. ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువు వారు కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క సహవాసము మనకును సార్వత్రిక సంఘమునకు తోడై నీడై ఉండును గాక. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తమునకే జయము, ఆయన నామమునకే జయము, ఆయన పరిశుద్ధ రక్తమునకు సదా జయము, జయము, జయము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.